రాశులను కూడా తెలియజేశారండి. వినపడుతుందండి. ఓకే, అట్లా కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్చిక, ధనురాశులు అనేటువంటి దీర్ఘరాశులుగా చెప్పారు. మకర, కుంభ, మీన, మేష, వృషభ, మిథునాలు అనేటువంటి హ్రస్వరాశులుగా చెప్పబడినాయి. అట్లాగే వీటిల్లోనే మిథున, కన్య, సింహ, తుల, వృశ్చిక మరియు కుంభాలు శీర్షోదయ రాశులు అయితే, ఈ మిథున అంటే ఈ శీర్షోదయ రాశులు అంటే వీటికి సంబంధించినటువంటివి ఇవి రాత్రిపూట అంటే పగలపూట అనమాట. ఈ పగటి సమయంలో బాగా బలాన్ని కలిగి ఉంటాయి. ఒక మిథునం తెప్పించి, మిథున, సింహ, కన్యా రాశుల్లో కాకుండా సింహ, కన్యా, తుల, వృశ్చిక మరియు కుంభాల మటుకు దాంతోపాటు మిథునం కూడా ఉంటుంది. అదే శీర్షోదయ రాశులు అంటారు. వీటికి పగటిపూట బలం కలిగి ఉంటాయి. అలాగే మేష, వృషభ, కర్కాటక, ధను, మకర రాశులు వచ్చేసరికి పుష్టోదయ రాశులు అని అంటారు. అంటే రాత్రిపూట బలాన్ని కలిగి ఉంటాయి అన్నమాట ఈ రాశుల్లో. అలాగే మిగిలినటువంటి మీనం అనేటువంటిది ఒకటి మిగులుతుంది ఈ రాశుల్లో. అది ఉభయోదయ రాశి అని అంటారు అనమాట. అంటే ఉభయోదయ రాశి అంటే పగలుపూట రాత్రిపూట కూడా సంబంధించినటువంటి కాల బలాన్ని కలిగి ఉంటుంది అనమాట. ఈ ప్రత్యేకించి కన్యారాశిని కనుక చూసినట్టయితే ఉచ్చరాశి పరమోచ్చ భాగం వచ్చేసరికి 15 డిగ్రీలుగా చెప్పబడింది. ఈ 15 నుంచి 16 నుంచి 20 దాకా మూల త్రికోణంగా కన్యారాశిని మనం కన్యారాశిలో ఈ బుధుడి యొక్క గమనాన్ని గమనించినట్టయితే 15 డిగ్రీ పరమోచ్చ భాగం, 16 డిగ్రీ నుంచి 20 వరకు మూల త్రికోణంగా ఉంటుంది. సరే, పరమ నీచ భాగం కూడా ఇట్లాగే సేమ్ మీన రాశిలోకి వస్తుంది, అందరికి తెలిసిందే ఈ విషయం. ఈ అస్తంగత పరిధి అనేటువంటిది ఉంటుంది ప్రతి రాశికి కూడా. సూర్యుడితో కలిసినటువంటిది కలిసినప్పుడు అస్తంగత రాశి ఉంటుంది. అస్తంగత్వాన్ని కలిగి ఉంటాడు. అది బుధుడికి ప్రత్యేకంగా మినహాయింపు అనమాట. ఒక్క బుధుడికే ఆ విషయాన్ని ఋషులు మనకు అందజేయడం జరిగింది. అది కూడా 17 డిగ్రీలు పైన ఉండాలి అనేటువంటిది ఆ విషయాన్ని మనం తెలియజేస్తున్నారు. అంటే బుధుడు బలవంతుడుగా ఉండాలంటే అస్తంగతం నుండి బయటపడినప్పుడు బుధుడు బలవంతుడు. మిథున, ధనస్సు, కన్యారాశుల్లో ఉన్నప్పుడు అది కానీ అంశంలో ఉన్నప్పుడు కూడా ఉభయకాలంలో కూడా రాత్రి పగలు ఇవన్నీ కూడా వక్రగతి ఉన్నప్పుడు కూడా సద్రేకాణంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా బుధుడు బలవంతుడిగా మనం తెలియజేస్తుంటుంది. అంటే ఇప్పుడు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది, బుధుడు కన్యారాశిలో రాశి ప్రారంభమునందు సాధారణ బలం కలిగి ఉంటాడండి. అట్లాగే మధ్య భాగం యందు సంపూర్ణ బలాన్ని కలిగి ఉన్నాడు. రాశ్యాంత భాగాల్లో ఉన్నప్పుడు బలహీనుడిగా చెప్పబడింది అనమాట. ఇది మనం ప్రత్యేకించి ఈ కన్యారాశి ఫలితాలు చెప్పేటప్పుడు ఈ రకమైనటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే లగ్నం ఉన్నప్పుడు గురు బుధులు స్థానబలాన్ని దిగ్బలాన్ని కూడా కలిగి ఉంటారు. సరే, తర్వాత ఈ భూతత్వ గ్రహం కాబట్టి కన్య అనర్గళంగా మాట్లాడేటువంటి యువరాజనుగా మనం చెప్పడం జరిగిందనమాట. ప్రతి లగ్నానికి యోగావయోగాలు అనేటువంటి సూచించేటువంటి గ్రహాలను తెలుసుకోవడం ఉంటుంది. దీని ఆధారంగా ఏంటంటే దశాంతర దశల్లో విచారణ చేసి ఈ శుభాశుభ యోగాలని మనం ఈ శుభాశుభ యోగ ఫలితాలను కూడా మనం తెలియజేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ముందుగా ఈ మేషలగ్నం నుంచి ద్వాదశ లగ్నాలకి మనం చూసినట్టయితే మేషలగ్నానికి కన్యలో ఉండేటువంటి బుధుని ఫలితాలు మనం ఒకసారి అవలోకనం చేసినట్టయితే బుధుడు 3-6 అధిపతి. ప్రస్తుతం మనం 6వ అధిపతి గురి అయినటువంటి బుధుడి గురి యొక్క ఫలితాలు మనం తెలుసుకోవాలి. కన్యాభావం లగ్నానికి షష్ఠభావం కాబట్టి ఏమేమి శత్రువులు, చోరులు అంటే ఈ షష్ఠభావం ఫలితం వచ్చేసరికల్లా బుధుడు అక్కడ ఉన్నప్పుడు శత్రువులు, చోరులు, దేహంపై గాయాలు ఉండటం, కురుపులు, నిరాశ నిస్పృహలు, కష్టములు, విచారము, అప్పులు, అనారోగ్యాలు, తండ్రి వైపు నుండి బంధువులు, పాపకృత్యాలు, యుద్ధము మరియు రోగాల నుండి విచారణ చేయటం. 2 లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు కనుక 6లో కనుక అంటే కన్యారాశిలో కనుక ఉన్నట్టయితే జాతకులకు క్లిష్టమైన రోగాలతో పీడించబడతాడు అనేటువంటిది కూడా సూచన చేస్తున్నారు అనమాట. ఇంకా పాపగ్రహాలతో చూడబడ్డా కూడా మంచాన పడతాడు అనేటువంటిది మేష లగ్నానికి సంబంధించినటువంటి కన్యారాశిలో ఉన్నటువంటి బుధుడు యొక్క ఫలితం. షష్టాధిపతి అయినటువంటి బుధుడు లగ్నంలో కానీ 8లో అంటే వృశ్చికంలో కానీ ఉంటే ఒంటి మీద పుళ్ళు ఉంటాయి. ఇప్పుడు మన అంటే ప్రస్తుత టాపిక్ కాదు కానీ విషయం అది ఓకే. అంటే కన్యా సంబంధించినటువంటి ఫలితాన్ని మనం చెప్పండి అందువరకే తీసుకున్నాం కాబట్టి షష్టాధిపతులు లగ్న షష్ట ఏమండి ఒక్కొక్క లగ్నానికి ఒక్కొక్క వాక్యంతో ముగించండి. ఓకే అండి. అట్లాగే
లగ్న షష్టాధిపతులు చంద్రునితో కలిస్తే నీటి సముద్ర ప్రమాదాలు ఏర్పడతాయనే విషయాలు చెప్పారు. అది మేష లగ్నానికి సంబంధించినటువంటి ఇంకా చాలా ఉన్నాయి. సమయాభావం చేత కొద్దిగా ముగిస్తున్నాను. అవకాశం ఇస్తే మళ్ళీ చెప్తాను తర్వాత. వృషభ లగ్నం, వృషభ లగ్నం చూసినట్టయితే లగ్నానికి పంచమాధిపతిగా అవుతాడండి. ఇక్కడ ఉన్నప్పుడు బుధుడికి వివేకము, ఉత్తమ జ్ఞానము, నిష్కామం కలిగాడు. పెద్ద వ్యాపార సంస్థలపై అధికారం కలిగి ఉంటాడు. మంచి బుద్ధి బలం కలిగి ఉంటుంది. వ్యాపార సంస్థలు నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది. విలాస వస్తువు వ్యాపారములు, సినిమా పరిసరాలందు, థియేటర్లో ఇవి సంబంధించిన వ్యాపారాలు కలుసుబాటు బాగుంటుంది అనమాట. కళ్యాణ మండపాలు, ఈ ప్రణయ విలాస మందిరాలు అనేటువంటి మొదటి వాటి వల్ల లాభం కలిగి ఉంటాడు. విద్యావంతుడు, కలహప్రియుడు అనేటువంటి దీంట్లో పంచమాధిపతితో మేనమామ గండం కూడా ఉంటుందని చెప్పారు. తండ్రిని బాధ కలిగించేటువంటి అవకాశం కూడా ఉంటుంది అనేటువంటిది. ఆ తర్వాత మేనమామకి కీడు కలిపేటువంటి విషయాన్ని కూడా పంచమ భాగం చెప్పడం జరిగింది. వస్త్రాలందు ప్రీతి గలవాడు, మాతృ సౌఖ్యం అది ఉన్నటువంటిది. పంచమ బుధుడు పుత్ర కళత్రవంతునిగా కూడా చేస్తుందని చెప్పి మానసాగరి తెలియజేయడం జరిగింది. పాపగ్రహాల యొక్క సంయోగంతో ఫలితాలు ఉన్నాయి. అయితే తర్వాత మళ్ళీ మనం టాపిక్లో మాట్లాడుకుందాం. ముందర బుధుడు మిథున లగ్నానికి కన్యలో ఫలితంగా మనం చెప్పుకున్నట్టయితే, సరే చతుర్థాధిపతి కాబట్టి సంబంధించినటువంటి కేంద్రాలందు ఉంటే బుధునికి ఆ స్థానం అది స్వక్షేత్రం అవుతుంది. ఉచ్చ కాబట్టి భద్రయోగాన్ని కూడా కలిగి ఉన్నాడని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు ఈ విషయాన్ని. అంటే ఈ యోగం అంటే సంబంధించిన బలవంతులుగా ఉండటం, సింహ సదృశమైనటువంటి రూపం కలిగి ఉండటం, విస్తరించినటువంటి ఛాతి, చక్కని దేహాంగాలు, మితంగా మాట్లాడటం, బంధువులకు సహాయం చేయడం, వృద్ధాప్యంలో సుఖంగా జీవించే వారే ఉంటారు. స్వభావరీత్యా మేధో సంబంధంగా గ్రహం కాబట్టి బుధుని వల్ల ఏర్పడినటువంటి భద్రయోగం స్పష్టమైన ఫలితాన్ని కలిగిస్తాడు. అయితే బుధుడు బలయుతుడే ఉంటప్పుడు ఈ ఫలితాలను కలిగించడం జరుగుతుందని చెప్పి ముందుగా నేను చెప్పినటువంటిగా బలం ఎప్పుడైతే ఏర్పడుతుంది అనేటువంటి ఆ రాశిలో ఏ భాగంలో ఉంటాయి అనేటువంటి మనం మాట్లాడుకోవడం జరిగింది. అట్లా బలయుతుడే ఉన్నప్పుడు ఈ ఫలితాలను కలిగించడం భద్రయోగం ద్వారా అవుతుంది. మామూలు సాధారణంగా ఉన్నప్పుడు సామాన్య ఫలితాలను ఇస్తాడని చెప్పేసి మిథున లగ్నానికి కన్యలో ఉన్నటువంటి విషయాల్ని క్లుప్తంగా ముగించారు. అంటే ఈ సంబంధించిన విషయాన్ని ఇంతమటుకు ఈ లగ్నానికి చెప్పదలుచుకున్నాను. చాలా ఉన్నాయి, ఇంకా చాలా రాసుకున్నటువంటి. అంటే ఉపాధ్యాయుడిగా, విద్యాధికారిగా, ఆఫీస్ అధికారిగా బాగా రాణిస్తారు. వారితో వీరు పని చేయిస్తుంటారు. అట్లా ఉన్నటువంటి వాళ్ళతో పని చేయటం కూడా ఉంటుంది. ప్రేమ వివాహానికి సంబంధించిన ఆలోచనలు కూడా ఉంటుంటాయి. ఇళ్ళు, స్థలాలు అవన్నీ కూడా పేచీలు వస్తుంటాయి. కొన్ని తల్లి మటుకు దీర్ఘాయుష్మంతురాలు అవుతుంది. గురు సంబంధం ఉంటే 2-3 శాస్త్రాల్లో బాగా పండితుడు అవుతాడు. చంద్రగురు సంబంధం ఉంటే మేధావంతుడు, వాహనాలు కలిగి ఉంటాడు. విశాల నేత్రాలు, తల్లిదండ్రుల సౌఖ్యం. 16వ సంవత్సరం నందు అంటే ఈ తస్కర భావయము అంటే ఏంటంటే ఈ ప్రతి వస్తువును కూడా పరిశీలించే భావం అంటారు అనమాట. దాన్ని తస్కర భావమేమో అనేటువంటి, అంటే ఒక ఈ చౌర్యం అనేటువంటి గుణం కూడా అక్కడ కనిపిస్తుందని చెప్పేసి శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. వాహన యోగం, గొప్ప వాహన యోగం ఉంటుంది. అట్లాగే కర్కాటక యోగం వచ్చేసరికల్లా మనం దాని ఫలితాలను బుధుడు తృతీయ భావంలో ఉన్నటువంటి బలం చెప్పుకున్నట్టయితే సోదరి వర్గం బాగా సుఖంగా ఉంటారు. 4-5 సోదరి వర్గీయులు ఉంటారు. తర్వాత వాత శరీరం కూడా చెప్పడం జరిగింది. 24 సంవత్సరంలో ఈ ప్రభుత్వ అధికారుల వల్ల కానీ ప్రభుత్వం వల్ల కానీ ధన నష్టం జరగడానికి అవకాశం ఉంది. సోదర వృద్ధి బాగా అవుతుంది. వాహన గృహ ఈనుడు అవుతాడంటే ఈ సంబంధించినటువంటి కుజ శనిల యొక్క దృష్టి కనుక ఉన్నట్టయితే ఈ సోదరి మనులు వాళ్ళు సోదరి మనులుగా ఉండడానికి అవకాశం ఉంది. బహుమిత్ర వర్ధనుడు అనమాట. అంటే మంచి నీతి నేత కూడా అవుతాడు జాతకుడు. అయితే కోర్టు వ్యవహారాలందు, లావాదేవీలకు సంబంధించినటువంటి వ్రాత కోతల యందు, దస్తావేజులు రాయటం యందు బుద్ధిగుసులు కలవారై ఉంటారు. ఈ కర్కాటక లగ్నంలో తృతీయంలో ఉన్నటువంటి బుధుడి వల్ల నవలా రచయితలు మొదలగు వాని వల్ల మంచి పేరు సంపాదిస్తారు. శని దృష్టి ఉంటే మటుకు కరణీకాలు, దస్తావేజులు రాసేవాళ్ళుగా జీవిస్తారు. వడ్డీకి ఇచ్చట వలన వీళ్ళు బాగా లాభం చెందుతుంటారు. సరే, ఆ వడ్డీ ఇచ్చినప్పుడు కుజ దృష్టి కనుక ఉన్నట్టయితే డబ్బు కోర్టుకి ఎక్కాల్సి వస్తుంది. శని దృష్టి కనుక ఉంటే ఇచ్చిన సొమ్ము రాదు. వివరణ తగ్గించండి. మీరు మొదటి స్పీకరే కాబట్టి కొంచెం వివరణ తగ్గించండి. మిగతా వాళ్ళు చెప్తారు. అలాగే ఒక్కొక్క వాక్యం మీరు ఇంపార్టెంట్ అనిపించి చెప్తూ వెళ్ళండి. అట్లాగే సింహలగ్నం ఇంకా వచ్చేసరికల్లా ఆ కర్కాటక లగ్నం తర్వాత ఇంకా సింహలగ్నం ద్వితీయ బుధుడు ఉంటాడు. మంచి మాటకారి. తర్వాత మంచి
ఉపాధ్యాయ లెక్చర్ వృత్తి కలిగి ఉండడానికి అవకాశం ఉన్నది. ముఖ వర్చస్సు బాగుంటుండడానికి అవకాశం ఉంది. ఇట్లాగే శుక్ర సంబంధం ఉంటే సంగీత, నాట్య, గాన విద్యావేత్తలకు సంబంధించినటువంటి అవుతాడు. 15వ ఏట మంచి విద్యావంతుడు, మహావిద్యావంతుడు అవుతాడు. అక్కడి నుంచి కూడా బుధుడు పాపగ్రహంతో కలిసే మటుకు విద్యావిహీనుడు అవుతాడు. కానీ శుభగ్రహం వీక్షణ ఉన్నా లేకపోయినా సరే ద్వితీయంలో ఉన్నటువంటి దాంట్లో మహావిద్యావంతుడు 15 సంవత్సరాల నుంచి అవుతానికి అవకాశం ఉన్నది. అంటే బహు సంతానవంతుడు, మృదుమధురమైనటువంటి ప్రసంగం చేసేటువంటి వాడు, వేదశాస్త్రాలందు విచక్షణ జ్ఞాని, సంకల్పసిద్ధుడు, గుణాఢ్యుడు అనమాట. అట్లాగే కన్యాలగ్నంలో ఉన్న బుధుడు ఉంటే అట్లాగే ఈ కేంద్ర స్థానాలు అవుతున్నప్పుడు ఇది భద్రయోగాన్ని కూడా కలిగి ఉంటాడని చెప్పుకోవచ్చు. శీఘ్ర వివాహ యోగం ఉంటుంది. వేదమంత్ర పఠన వెనుట యందు ఆసక్తి కలిగి ఉంటాడు. బహు ప్రదేశాటన ప్రియుడు, మంత్రతంత్రాల యందు విద్యలందు నేర్పినవాడు, క్షుద్రదేవతా ఉపాసకుడు కూడా అవుతాడు పాపగ్రహ సంబంధంతో ఉంటే. అది 17వ ఏటన సోదరవర్గంతో కలహాలు, మోసపోవడం అని కూడా జరుగుతుంటుంది. 27వ ఏట తీర్థయాత్రలు చేస్తాడు. బహుధన సంపాదన పరుడు, దయాహృదుడు, బహు విద్యావేత్త. కన్యా లగ్నం అది చెప్పింది. తులాలగ్నంకి వచ్చేసరికల్లా 12వ భాగగత బుధుడు అవుతాడు కాబట్టి మంచి జ్ఞానం కలిగాడు, దానగుణం కలిగినటువంటి వాడు. పాపగ్రహం కలిస్తే మటుకు అధికారులతో విరోధం వస్తుంది, విద్యాహీనత కూడా జరుగుతానికి అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ కాంతిహీనురాలు, వివిధ వివాదవంతురాలు, వికల మనసురాలు కూడా చెప్పడం జరిగింది. ప్రతిదానికి చెప్పాలి అసలు స్త్రీ సంబంధం. వృశ్చిక లగ్నం వచ్చేసరికి ఏకాదశమైనటువంటి భావంలో వస్తాడు. మంగళ కార్యాలు ఆచరించడం, అనేక విధాలైన ధనం సంపాదించడం, 21 సంవత్సరం దాటిన తర్వాత వివాహం అవటం, పుత్ర భూలాభాలను పొందేటటువంటి వాడు అవుతాడు. దయగలిగినటువంటి వాడు అవుతాడు. ఇక్కడ ఉన్నటువంటి స్త్రీ పవిత్రురాలు, స్త్రీ జాతకురాలైనట్టయితే పతివ్రత, లాభాలు పొందినది, మృదు చిత్తురాలు. అట్లాగే ధనుర్లగ్నం వచ్చేసరికి ధనము దశమం అవుతుంది. బుధుడి యొక్క ఫలితాలు వచ్చేసరికి సత్కర్మ సిద్ధి, బహుకీర్తివంతుడు అవుతాడు. 28వ ఏట నేత్రరోగ పీడితుడు అవుతాడు అని చెప్పి ప్రత్యేకించి చెప్పడం జరిగింది. బుధుడు స్వక్షేత్రంలో ఉచ్చులో ఉంటాడని ముందుగా ఉన్నట్టయితే ఆ కన్యారాశిలోనే స్వక్షేత్రం కాబట్టి అది స్వక్షేత్రం అయి ఉంటుంది. ఉచ్చలో కనుక ఉన్నట్టయితే ఇట్లాగే గురునితో కనుక కలిస్తే అగ్నిష్టోమాది క్రతువులు చేసేటువంటి వాడు అవుతాడని ప్రత్యేకించి చెప్పడం జరిగింది. అక్కడే ఉన్నటువంటి స్త్రీ భర్తను గౌరవించేది, వినయవంతురాలు, ధనవంతురాలు, సత్కర్మాచరణ చేసేదిగా ఈ ధనుర్లగ్నానికి దశమాధిపతి అయినటువంటి బుధుడికి ఈ ఫలితాన్ని చెప్పడం జరిగింది. మకర లగ్నం భాగ్యస్థానంలో ఉన్నటువంటి బుధుడు వేదశాస్త్ర విశారదుడు, సంగీత ప్రియుడు, ధార్మికుడు, పితృడు, తన తండ్రి దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. అట్లాగే భాగ్యస్థానం కాబట్టి తపోధ్యానాదులు, శీలవంతుడు మంచి అవడానికి అవకాశం ఉంది. అది ఈ మంచి విషయాలుగా చెప్పాల్సినప్పుడు మకర లగ్నానికి అది చెప్పచ్చు. కుంభలగ్నం వచ్చేసరికి అష్టమ స్థానాధిపతి అవుతాడు. బుధుడు ఆయుర్భాగ్య సంపన్నం ఇవ్వడం జరుగుతుంది జాతకుడికి. 25వ ఏట మంచి గౌరవ మర్యాదలు అనేక విధాలుగా పొందుతాడు. అపారమైనటువంటి కీర్తిని సంపాదిస్తాడు. ఇక్కడ స్త్రీకి మతుకు జాతకురాలకి కృతజ్ఞురాలు, గౌరవహీనురాలు, రోగార్తురాలు అని కూడా చెప్పడం జరిగింది. మీన లగ్నానికి సంబంధించిన వచ్చరికి ఆఖరిది 7వ స్థానం. మాతృవాహన సుఖం పొందుతాడు, రాజపూజ్యుడు అవుతాడు. ఆందోళిక ప్రాప్తి అంటే సన్మానాలను పొందడం అవకాశం ఉంది. అభక్ష్య భోజనుడు కూడా సూచన చేశారు. ఏకకళత్రుడే అయితే పాపులతో భార్య ఉంటేటైతే భార్య నష్టం అది చెప్తున్నారు. ఇది స్త్రీ సంబంధించినటువంటి విషయాలు కూడా బహు సుందర రూపము, నియమనిష్ట గరిష్ఠాలు. స్త్రీకి మటుకు బాగా మంచి జాతకురాలుగా బహు సుందర రూపం ఏర్పడడం, నియమనిష్ట గరిష్ఠురాలు అవడం, అనురాగాపాయాలతో చూసినది అగున్నట్టుగా ఈ 12 రాశులకి బుధుడు ఉన్నటువంటి ఈ అవకాశాన్ని టైం మించిపోయినా కూడా అవకాశం తీసుకున్నాను. ధన్యవాదాలు నరసింహ. వార్మప్ ఇచ్చారు, బాగుంది. నా మనవి ఏంటంటే ఇదే ఇతివృత్తంతో మీరు చిన్న వ్యాసం రాయండి, దాంట్లో పూర్తి వివరాలు ఇవ్వండి. ధన్యవాదాలు. అలాగే అలాగే అలాగే. అమ్మ విరజ గారు చెప్తారా? చెప్తా సార్. ఒక 2-3 నిమిషాలే చెప్తాను, సింపుల్ గానే. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. సభకి నమస్కారం. ఇవాళ ఇచ్చిన అంశంలో కన్యారాశి భావం వివిధ లగ్నాలకు ఎలా ఉంటుంది అయితే, ఇది మేషలగ్నం నుంచి చూసుకుంటే మేషలగ్నానికి ఇది 6వ భావం అవుతుంది. దీన్ని అర్ధకోణం అంటారు. మనం ధర్మ, అర్ధ, కామ, మోక్ష త్రికోణాల్లో ఇది అర్ధకోణము. ఇది ఉపచయ స్థానం కూడా, అయితే ఇది దుస్థానం. అయితే ఇందులో బుధుడు బలం అది బాగానే ఉంటాయి. కాంపిటేటివ్ స్పిరిట్ ఉండే అవకాశాలు బాగున్నాయి. అంటే హార్డ్ వర్క్ చేయాలి, ఆటంకాలు ఎదురవుతాయి, కానీ సక్సెస్ కూడా ఉండే అవకాశం ఉంది. అదే నెక్స్ట్ వృషభ లగ్నం తీసుకుంటే పంచమాధిపతి అవుతాడు, కన్యారాశి కాబట్టి ధర్మకోణం అది శుభస్థానం. సో ఫార్చ్యూన్, లక్ ఇవన్నీ ఉంటూ కాస్త
కాంపిటేటివ్ స్పిరిట్ బాగుండి, అంటే ఏదైనా గట్టిగా ఆలోచన చేయగానే అది సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. మంచి సృజనాత్మకత ఉంటుంది, క్రియేటివిటీ ఉంటుంది 5th హౌస్ కాబట్టి. అయితే ప్రతి దాంట్లోని కండిషన్ ఏంటంటే అది షడ్బలాల్లో బలయుతుడై ఉండాలి, ఆ లగ్నానికి మిత్రుడై కూడా ఉండాలి. శత్రువైనప్పుడు కష్టాలు ఎక్కువ ఉండి అది అచీవ్ చేయగలుగుతాము. మిత్రుడైనప్పుడు ఆ లగ్నానికి మైత్రి ఉన్నప్పుడు కొంచెం సింపుల్ ఎఫర్ట్స్ తో మనం అది అచీవ్ చేయగలుగుతాం. నెక్స్ట్ మిథున లగ్నానికి కన్యా లగ్నానికి బుధుడే అధిపతి కాబట్టి ఇక్కడ మిథున లగ్నానికి మోక్ష కోణాన్ని కేంద్రం కూడా అవుతుంది. మోక్ష కోణానికి సౌఖ్యాధిపతి అవుతూ మనకి వాహనాధిపతి కూడా అవుతాడు. మంచి వాహనాలు కొనుక్కునే అవకాశం, అసలు విద్యాస్థానాధిపతి, చక్కటి విద్య వచ్చే అవకాశం ఉంటుంది. అయితే హోలిస్టిక్ అప్రోచ్ లో మళ్ళీ బుధుడు స్థానం అవన్నీ చూసుకోవాలి. మంచి విద్య వచ్చి చక్కటి సౌఖ్యంగా ఉండే యోగాలు ఉన్నాయి. నెక్స్ట్ కర్కాటక రాశికి తృతీయాధిపతి అవుతున్నప్పుడు ఇది కామకోణం, ఇది ఉపచయ స్థానం, ఇది మిశ్రమంగా ఉండే స్థానం, ఉపచయ స్థానం కాబట్టి. సో తృతీయంలో అంటే కొంచెం మాటకారి, కమ్యూనికేషన్ బాగుంటుంది అనేది ఇందులో చెప్పుకోవచ్చు. నెక్స్ట్ సింహరాశికి ద్వితీయాధిపతి, వాక్స్థానాధిపతి. ఏదైనా వ్యాపార రీత్యా కానీ ఇంకేదైనా ఏ రకంగా అయినా మాట్లాడి అవతల వాళ్ళని ఒప్పించే నేర్పు ఉంటుంది. అదే రకంగా 2nd హౌస్ కాబట్టి ఉద్యోగ అవకాశాలు అవి మంచిగా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. బుధుడు 2వ స్థానాధిపతి కాబట్టి అర్ధకోణం ఇది మారక స్థానమే, మిశ్రమ స్థానం అయినప్పటికీ రవి బుధులకి మైత్రి ఉంది కాబట్టి అవకాశాలు బాగుంటాయి బుధుడు బలం బాగున్నప్పుడు. నెక్స్ట్ కన్యకి లగ్నమే కాబట్టి లగ్నాధిపతి, ధర్మకోణాధిపతి, కేంద్ర స్థానాధిపతి శుభుడు. లగ్నం బాగున్నప్పుడు, లగ్నంలో బుధుడు ఉండి ఇంకా బలం అది ఉన్నప్పుడు అన్ని రకాలుగా వాళ్ళు సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేసే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ తులకి వ్యయాధిపతి అవుతాడు. వ్యయాధిపతి అయినప్పటికీ అది మోక్షకోణం అవుతుంది, దుస్థానం అయినా అది మోక్షకోణం. అయితే 12th హౌస్ బుధుడు ఉంటే లగ్నానికి మైత్రి ఉంది కాబట్టి విలాసవంతమైన ఖర్చులు ఏమైనా అవ్వచ్చు, లేకపోతే కొంచెం సైంటిఫిక్ ఏదైనా విద్యని నేర్చుకునే నేపథ్యంలో ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశానికి కొంత అవకాశం ఉంది. నెక్స్ట్ వృశ్చికానికి 11 అధిపతి అవుతాడు. ఇది కామకోణం, ఉపచయ స్థానం, ఇది కూడా మిశ్రమ స్థానం. అయితే వృశ్చికానికి అధిపతి అయిన కుజుడికి బుధుడికి మైత్రి లేదు కాబట్టి కొంతవరకు మనకి ఏదైనా లాభస్థానం కాబట్టి అన్ని రకాల లాభాలు కొంచెం గట్టి ప్రయత్నం చేస్తేనే లాభదాయకం అవుతాయి. కానీ అంత సులువుగా మనకి ఏ పని చేసినా లాభదాయకంగా ఉండే రిజల్ట్ అంత సులువుగా రాదు, అది మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ధనుసుకి రాజ్యాధిపతి, అర్ధకోణం, కేంద్ర స్థానం కూడా ఉపచయమే, శుభస్థానం. అయితే 10th హౌస్ కాబట్టి బుధుడు అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు అవి బాగుండే ఆస్కారం ఉంది, ఆ రకంగా తీసుకోవచ్చు. మంచి కర్మలు చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మకరానికి 9వ అధిపతి అవుతాడు. అది ధర్మకోణము, శుభస్థానము. శనికి బుధుడికి మైత్రి ఉండడం చేత మంచి ఉన్నతమైన అవకాశాలు అందుకునే ఆస్కారం ఉంది. విదేశీ యోగాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఇంకా శుభ పరంపరగా ఏమైనా అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్ కుంభానికి అష్టమాధిపతి, ఇది మోక్షకోణం, దుస్థానం. అయితే మైత్రి రాశియాధిపతులకు మైత్రి ఉండడం వల్ల ఏదైనా రీసెర్చ్ ఓరియంటెడ్ గా కొంచెం ఇన్డెప్త్ నాలెడ్జ్ గెయిన్ చేయడంలో అవకాశం ఉంటుంది. అది దుస్థానం అయింది కాబట్టి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి అంతే. బట్ రీసెర్చ్ ఓరియంటెడ్ గా ఉండే థాట్ ప్రాసెస్ కి ఎక్కువ అవకాశం ఉంది, బుధుడు జ్ఞానకారకుడు కాబట్టి. నెక్స్ట్ మీనానికి సప్తమాధిపతి ఇది కామకోణం, కేంద్రం కూడాను. ఇది మారక స్థానం, బాధక స్థానం అని కూడా అంటాము. అయితే దీంట్లో సప్తమాధిపత్యం రావడంలో తెలివైన భార్యాభర్తల జంట ఉండే అవకాశానికి ఎక్కువ అవకాశం ఉంది. సో లైఫ్ పార్ట్నర్ కి సంబంధించి అయితే ఇద్దరు తెలివైన వ్యక్తులు అవడం చేత కొంత ఘర్షణ ఉండే అవకాశాలు కొంత కనిపిస్తున్నాయి. బట్ ఓవరాల్ గా అయితే సక్సెస్ఫుల్ గానే ఉంటుంది. ఆ రాశియాధిపతికి మైత్రి ఉన్నప్పుడు కొంత ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి, మైత్రి ఉన్నప్పుడు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టక్కర్లేదు. అదే శత్రువు అయినప్పుడు ఎక్కువగా కష్టపడే పరిస్థితి ఉంటుంది అంతే తప్ప కొంతవరకు. అదే హోలిస్టిక్ అప్రోచ్ లో బుధుడికి బలం ఉందా లేదా, ఏది ఎంతవరకు
మనకి అవకాశం ఉంది. ఇవన్నీ హోలిస్టిక్ అప్రోచ్ లో మళ్ళీ చూడాల్సి ఉంటుంది జాతకరీత్యా. ఇది యాజ్ ఇట్ ఈస్ గా ఇలాగే ఉంటుంది అని ఎక్కడ చెప్పే పరిస్థితి ఉండదు. అన్ని హోలిస్టిక్ అప్రోచ్ లో చూస్తూ ఇవన్నీ క్రోడీకరించుకుని ఫలితం చెప్పాల్సి ఉంటుంది. సో తెలిసినవి కొన్ని చెప్పాను. ఇది యాక్చువల్ గా బేస్ చేసింది సోమనాథ శాస్త్రి గారు పంపినదే. బట్ అందరూ చదవచ్చు చదవకపోవచ్చు కదా అని చెప్పి జస్ట్ ఒకసారి చెప్పాను. ఇందులో కొత్తగా నేనేం ఆలోచించలేదు. కొంచెం మాట్లాడాలని అంతగా ప్రిపేర్ అవ్వలేదు. ఇందులో ఉన్నదే చెప్పాను. అవకాశం ఇచ్చిన గ్రూప్ సభ్యులకి ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా, చాలా బాగా చెప్పారు. తర్వాత మిత్రులు మూర్తి గారు అని చెప్తారా? నమస్కారం అండి. అమ్మా చెప్పండి మాలతి గారు. నమస్కారం అండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. సభాయ నమః. కన్యా లగ్నంలో అంటే కన్యలో బుధుడు ద్వాదశ లగ్నాలకి ఫలితాలు అంటే అసలు ఫలితాలు ఇవి శుభ ఫలితాలా అశుభ ఫలితాలా? మనకి హోరాశాస్త్రం అంతా చెప్పేది అశుభ ఫలితాల గురించి. అయితే వివిధ గ్రహాలకి వివిధ లక్షణాలు ఉన్నా బుధ గ్రహం మాత్రం అటు శుభ ఫలితాలు ఇటు అశుభ ఫలితాలు రెండు ఇస్తుంది. శుభ గ్రహాలతో కలిసి ఉంటే శుభ ఫలితాలని, అశుభ గ్రహాలతో కలిసి ఉంటే అశుభ ఫలితాలను ఇస్తూ ఉంటుంది. బుధుడు ఏంటంటే ధాతువు పాదరసం. పాదరసాన్ని మనం పట్టుకోవడానికి ప్రయత్నిస్తే పట్టుకోలేము, జారిపోతుంది. బుధుడి లక్షణాలు అచ్చంగా అలాగే ఉంటాయి. బుధుడు బలంగా జాతకంలో బలంగా ఉంటే ఏ రకంగానూ వాళ్ళని అవతల వాళ్ళు ట్యాకిల్ చేయడం అనేది చాలా కష్టం. అంటే గొప్ప పండితులు, గొప్ప మేధావులు అని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా చాకచక్యంగా వాళ్ళు తప్పించుకోగలరు. అంటే మనం అంతకుముందు కథల్లో చదువుతున్నట్టు తెనాలి రామకృష్ణ లాగా ఆయన లాగా అద్భుతమైన మేధాశక్తి. బహుశా ఆయనకు కూడా జాతకం పరిశీలిస్తే బుధుడు చాలా అద్భుతంగా మంచి ఇదిలో ఉండుంటాడు. అంటే హాస్య ప్రయత్నం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ అసలు మనం ఇంకొకటి గ్రహించవలసింది ఏంటంటే ఏ గ్రహానికైనా ఫలితాలు ఎప్పుడు ఇస్తాయి, ఏ అవస్థలో ఇస్తాయి అంటే అవి సరిరాశ బేసిరాశ అనేది ఒకటి ఆలోచించాలి. మనం మేషాదిగా రాశిని లెక్క పెడతాం కనుక కన్యా రాశి సరిరాశి అవుతుంది. సరిరాశిలో 0 డిగ్రీస్ నుంచి 6 డిగ్రీల వరకు అందులో ఉండే గ్రహం మృత గ్రహంగా భావింపబడుతుంది. ఇది శూన్య ఫలితాలు ఇస్తుంది. తర్వాత 6 నుంచి 12 డిగ్రీల వరకు వృద్ధ అవస్థలో ఉన్న గ్రహంగా భావింపబడుతుంది. అది అల్ప ఫలితాలను ఇస్తుంది. 12 డిగ్రీల నుంచి 18 డిగ్రీల వరకు యవ్వన అవస్థలో ఉన్న గ్రహంగా భావింపబడుతుంది. అది పూర్తి ఫలితాలను ఇస్తుంది. తర్వాత 18 నుంచి తర్వాత 6 డిగ్రీ 24 డిగ్రీల వరకు కౌమార అవస్థలో ఉంటాం. అప్పుడు ఆ గ్రహం ఇవ్వవలసిన ఫలితాల్లో సగం ఫలితాలను ఇస్తుంది. చివరి 6 డిగ్రీలు అంటే 24 నుంచి 30 డిగ్రీల వరకు బాల్యావస్థలో ఉన్న గ్రహంగా భావిస్తాలి. అప్పుడు అది పావు ఫలితాలను ఇస్తుంది. బేసి రాశులకి దీనికి సరిగ్గా వ్యతిరేకంగా ఉంటుంది. ఇప్పుడు సరిరాశి ఫలితాలని మనం చూసుకుంటే యవ్వన అవస్థలో అంటే బుధుడు ఉచ్చ, కన్యలో ఉచ్చ, 15 డిగ్రీలో ఉచ్చ. అంటే అది హస్తలో 2వ పాదం అవుతుంది. అంటే 12 నుంచి 18 డిగ్రీల వరకు యవ్వన అవస్థలు అంటే ఉచ్చలో ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఇస్తారు. 12 డిగ్రీల నుంచి ఇంకా తర్వాత 30 డిగ్రీల వరకు మూల త్రికోణం అనుకున్నా కూడా వెళ్తున్న కొద్ది ఫలితాలు తగ్గుతూ ఉంటాయి తప్పించి పెరగవు. ఈ హస్త నక్షత్రం వాళ్ళకి సామెత చెప్తూ ఉంటారు, పొట్టివాడికి తెలివితేటలు ఎక్కువ అని చెప్పి. విపరీతమైన తెలివితేటలు కాకుండా హాస్యప్రియత్వం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల అందరిలోనూ ఎక్కడున్నా సరే, ఎక్కడ సభలో అయినా సరే అందరినీ ఆకట్టుకునే లక్షణం చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ బుధుడికి అందరూ కన్యలో బుధుడు వ్యాపార కారకుడు. వ్యాపారాన్ని ఎటువంటి వ్యాపారం వాళ్ళు చేపట్టినా కూడా ఎంతో మెళుకువతోటి నష్టాలు రాకుండా కాపాడుకుంటూ ఉంటారు. ఉచ్చలో ఉంటారు బుధుడు. అదే బుధుడు ఉత్తర నక్షత్రంలో ఉంటే ఆల్మోస్ట్ మృతంలో ఉన్నట్టే. అక్కడ వ్యాపార కారకతో ఉన్నా కూడా వాళ్ళకి లాభాలు రావు, నష్టాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. రాను చిత్తు దాకా వెళ్తే అటు ఇటు కాకుండా అంటే పెట్టుబడికి తగ్గట్టుగానే చేతికి వచ్చినా
నష్టాలు పూర్తిగా రాకుండా ఒక రకంగా ఉంటారు. ఎంతసేపు అవతల వాళ్ళని నేను నీకు ఇది ఇస్తే నువ్వు నాకు ఏమిస్తావు అనే వ్యాపార ధోరణి ఈ రాశి వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. అంటే వివిధ లగ్నాల నుంచి మనం చూసుకుంటే మేష లగ్నానికి బుధుడు షష్టాధిపతి అవుతాడు. షష్టాధిపతి ఏంటంటే విజయం కలిగించడమే కాకుండా, అంటే కాంపిటేటివ్ పరీక్షల్లో ముఖ్యంగా వీళ్ళకి గణితంలోను, పాండిత్యంలో, జ్యోతిష్యంలోను, వేదాల్లోనూ వీళ్ళ పాండిత్యం చాలా ఎక్కువగా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిట్లో కూడా వీళ్ళు ఫస్ట్ వస్తూ ఉంటారు. బుధుడు మంచి స్థానంలో, బుధుడు కనుక కన్యలో ఉంటే. అంతేకాకుండా రోగాల్ని బుధుడికి శత్రువు చంద్రుడికి శత్రువు బుధుడు కాదు, కానీ బుధుడికి శత్రువు చంద్రుడు కనుక చంద్రుడు మనఃకారకుడు. ఇక్కడ బుధుడు చంద్రుడు కనుక యాక్ట్ కంజంక్షన్ లో 0 degrees లో, అంటే ఇద్దరు ఒకటే డిగ్రీలో ఉంటే బుద్ధి మాంద్యం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏ విషయాన్ని తొందరగా గ్రహించుకోలేరు. అదే బుధుడు రవితో కలిసి ఉంటే సూక్ష్మగ్రాహి, చంద్రుడితో కలిసి ఉంటే మాత్రం ఇబ్బందులు చాలా ఉంటాయి. తొందరగా దేన్ని గ్రహించుకోలేరు. ఎందుకంటే రక్త ప్రసరణ చాలా తగ్గిపోతుంది. నాడుల ప్రసరణ, నాడుల్లో ఎలక్ట్రికల్ వేవ్స్ వల్ల బ్రెయిన్ కి తొందరగా మెసేజెస్ అందినప్పుడే వాళ్ళు వెంటనే రియాక్ట్ అవ్వగలుగుతారు. అది వీళ్ళకి జరగదు. బుధుడు చంద్రుడు వల్ల వాళ్ళకి తొందరగా జరగదు. అన్నీ వీళ్ళని మనకి అంటే తెలివితేటల స్కేల్లో ఇడియట్స్, ఇంబెసైల్స్ అనే కొన్ని పదాలు ఉంటాయి. సో ఇడియట్స్ అని తిరుగుతూ ఉంటారు. వీళ్ళు మూర్ఖులు, ఎందుకు పనికిరారు. సో ఆ రకమైన తెలివితేటలు బుధుడు చంద్రుడు యాక్ట్ కంజంక్షన్ ఉంటూ ఉంటాయి. అదే బుధుడు రవి గనక అంటే సూక్ష్మగ్రహాలు అయినా కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఆల్జీమర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అయితే వీళ్ళకి వృషభ లగ్నం, మేషలగ్నం వాళ్ళకి బుధుడు షష్టంలో ఉన్నప్పుడు, అంటే మేషలగ్నానికి అధిపతి కుజుడు, కుజుడికి సమత్వమే ఉంది. అది కాక బుధుడి నుంచి చూసుకుంటే మేషం అష్టమం అవుతుంది. వీళ్ళకి లాభాలు సరిగ్గా రాకపోవడమే కాకుండా వీళ్ళకి లోన్స్ కూడా ఎక్కడ పుట్టవు, ఎంత ప్రయత్నించినా కూడా. ఎందుకంటే వీళ్ళిద్దరికి పడదు. బ్యాంకు బుధుడు ఏంటంటే బ్యాంక్ మెటీరియల్స్ అంటే కమర్షియల్ యాక్టివిటీస్ అన్నిటికీ బుధుడు కారకుడు. సో ఇక్కడ లోన్స్ సరిగ్గా పుట్టక వాళ్ళు ఒకవేళ లోన్స్ తెచ్చుకున్నా కూడా తీర్చలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అదే ఈ హస్త 2-3 పాదాల్లో కనుక ఉంటే వాళ్ళకి అసలు లోన్స్ కి వెళ్ళవలసిన అవసరం కూడా ఉండదు. అదే వృషభ లగ్నానికి వెళ్తే పంచమాధిపతి బుధుడు అవుతాడు. వీళ్ళకి ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి, ఉపాసన శక్తి చాలా బాగుంటుంది. కానీ సంతానం విషయంలో లోపాలు ఉంటాయి, సంతానం ఎదగలేకపోవడం. అదే మిథునానికి వెళ్తే చతుర్థాధిపతి, లగ్న చతుర్థాధిపతి బుధుడు అవుతాడు. సో ఇక్కడి నుంచి కన్య నుంచి చూసుకుంటేనేమో దశమాధిపతి బుధుడు అవుతాడు. వీళ్ళకి వ్యవసాయం తీసుకున్నా, ఏ వృత్తి తీసుకున్నా కూడా వీళ్ళు బాగా రాణిస్తారు. అదే కర్కాటకానికి వస్తే చంద్రుడు శత్రువు, చంద్రుడికి బుధుడు శత్రువు కాకపోయినా బుధుడికి చంద్రుడు శత్రువు అవడం వల్ల చంద్రుడు అంటే చంద్రరాశి ప్రకారం, చంద్రుడున్న నక్షత్రం ప్రకారం వీళ్ళకి అన్ని విషయాల్లో రాణించలేకపోవడం చాలాసార్లు కొన్ని లక్షణాలు చూస్తే ఇబ్బందులు కనిపిస్తాం. ముఖ్యంగా మేనత్త మేనమావల వల్ల ఇబ్బందులు కలగడాన్ని మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ఆస్తుల పంపకాల విషయంలో కానీ, లేకపోతేనేమో మేనరికాలు చేసుకోలేదు అని చెప్పేసి కుటుంబంలో గొడవలు తీసుకురావడానికి కానీ, లేకపోతే వీళ్ళకి ఏదో బాగా చదివేసుకున్నారు మా పిల్లలు చదువుకోలేదు అనే అసూయల వల్ల కానీ, వీళ్ళకి కజిన్స్ వల్ల ఇబ్బందులు, మేనత్త మేనమావల పిల్లల వల్ల, మేనత్త మేనమావల వల్ల వీళ్ళకి ఇబ్బందులు ఎక్కువగా వస్తుంటాయి. ఇది కాకుండా అసలు బుధుడు ఎప్పుడు అంటే ఏదన్నా ఏ గ్రహమైనా ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడే కదా. బుధుడు ఎంత అద్భుతంగా ఉన్నప్పటికీ, హస్త 2-3 పాదాల్లో ఉన్నప్పటికీ బుధుడు ఫలితాలు ఇచ్చేది ఎప్పుడు అని మనం ఆలోచిస్తే అసలు ఏ నక్షత్రం వాళ్ళకి బుధ దశ వస్తుంది? సాధారణంగా మనం ఒక 60 ఏళ్ళ వరకు తీసుకోవచ్చు, ఆ తర్వాత జీవితమే అయిపోతుంది. 60 ఏళ్ళ తర్వాత ఏ విషయంలో, ఏ సబ్జెక్ట్ లో వాళ్ళు రాణించగలరు అని మనం అనుకోవాలి. మనం రాహు దశ నుంచి చూసుకుంటే రాహు సంబంధిత నక్షత్రాలైన ఆరుద్ర, స్వాతి, శతభిషంలో పుట్టిన వాళ్ళకి కానీ, గురు నక్షత్రాలైన పునర్వసు, విశాఖ,
పూర్వభాద్రలో పుట్టిన వాళ్ళకి కానీ, శని నక్షత్రాల్లో అంటే పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్రలో పుట్టిన వాళ్ళకి కానీ, లేదా బుధ నక్షత్రాలు ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతిలో వీళ్ళకి మాత్రమే బుధ దశ అనుభవ యోగ్యం అవుతుంది. ఇతరులకి ఓన్లీ దశ అంతర్దశాల్లో ఎక్కడన్నా వస్తే ఒక 2 నెలలు 3 నెలలు మహా అయితే ఒక 3 ఏళ్ళు, అంతకంటే అనుభవ యోగ్యం కాదు. ఎందుకంటే రాహు మహాదశ మొట్టమొదటి పాదంలో మొట్టమొదటి రోజు వాళ్ళు జన్మించాలనుకున్న బుధ దశ ఎండింగ్కి వచ్చేప్పటికే 70 ఏళ్ళు అయిపోతుంది. 18 ఏళ్ళు రాహు దశ, 16 ఏళ్ళు గురు దశ, 19 ఏళ్ళు శని దశ, బుధ దశ వచ్చేప్పటికి వాళ్ళకి 53 ఏళ్ళు నిండిపోతాయి. ఇంకా వాళ్ళు జీవితంలో దేని గురించి వాళ్ళు ఎక్కువగా ఆలోచించడానికి అవకాశం ఉంటుంది అంటే విస్తృతంగా దాని గురించి చదువుకోవడానికి కానీ, ఇంకా ఏమైనా చేయడానికి కానీ, పరిశోధనలకు కానీ వాళ్ళకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ విషయంలో వాళ్ళు కొంచెం ఆలోచించవలసిన అవసరం అనిపిస్తుంది. అదే రవి దశ, చంద్రదశ వాళ్ళకి ఇది వచ్చేప్పటికే 100 ఏళ్ళు దాటిపోతాయి. అందుకని వీటి గురించి పరిశీలన చేయవలసిన అవసరం చాలా ఉందని నేను అనుకుంటున్నాను. ఇలాగే చూసుకుంటే కన్యా లగ్నం వాళ్ళకి తెలివితేటలు బాగా ఉంటాయి. కానీ మిగిలిన గ్రహాల స్థితుల వల్ల వాళ్ళ అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇబ్బందుల్లో పడడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మొదటి డిగ్రీలో కనుక బుధుడు ఉన్నాడంటే ఖచ్చితంగా ఇబ్బందుల్లో పడతాడు. అది కాక బుధుడు ఏంటంటే ముఖ్యంగా చర్మ రోగాల కారకుడు, పక్షవాతానికి కారకుడు, మూగ, ఎందుకంటే నరాల సంబంధిత అంటే నరాలు కనుక దెబ్బతింటే కాళ్ళు చేతులు పెద్ద అంటే పని చేయకపోవడం, తర్వాత తల మెదడులోని ఇతర భాగాలను సరిగ్గా పని చేయకపోవడం, తర్వాత ఏమో చర్మ సంబంధిత వ్యాధులు, తర్వాత మూగ, అంతేకాకుండా నపుంసకత్వం. ఈ ముఖ్యమైనవన్నీ. తర్వాత ఇంకోటి బుడ్డ వ్యాధి అంటారు, అంటే హైడ్రోసిడ్ అంటే బరువు వల్ల శరీరంలో పైన ఏ అవయవాలు అయితే కింద వాటి మీద బరువుని ఒత్తిడిని కలిగిస్తాయో ఆ కిందవి వాచిపోయి వాటిని ఆపరేషన్ చేసి తీసేయవలసిన అవసరం వస్తుంది అనమాట. ఆ వ్యాధి ఈ బుధుడి వల్ల కలుగుతుంది. సో ఈ విషయాల్లో కూడా వీళ్ళు ఆరోగ్య విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉన్నారు. సో ఇందులో వాళ్ళందరూ కూడా ఇంకా వెనకాల మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు అనుకుంటారు. ఇప్పుడు తెలుసుకున్న విషయాల్లో ముఖ్యంగా ఏంటంటే ఏ దశ నుంచి వీళ్ళకి ఏ నక్షత్రాల వాళ్ళకి మంచి జరగచ్చు, ఏ లక్షణాలు ఏంటి, ఏ రకమైన వీటిని బుధుడు కలగచేస్తాడు. ఇవి నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. ధన్యవాదాలమ్మా. ఊరికే పైన కాకుండా ఎంత లోతుగా ఆలోచించాలి అనే విషయాన్ని బాగా చెప్పుకొచ్చారు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం. మూర్తి గారు ఏమైనా చెప్తారా సార్? నేను మీరు 2 సార్లు స్క్రీన్ ఓపెన్ చేశారు కాబట్టి అడుగుతున్నాను. అయ్యా నమస్కారం. సోమనాథ్ శాస్త్రి గారికి ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇస్తున్నందుకు. తమరు అన్నారు ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ బుధుడు కన్యలో ఉండి ఏ లగ్నాలకి ఎలా సిగ్నిఫికేషన్స్ ఉంటాయి, బుధుని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది, బుధదేవుడి యొక్క అని మీరు ఇందాక ఒక శ్లోకం అది సత్యనావర్ధం గురించి చెప్పంగానే నాకు ఆ శ్లోకం గుర్తుకొచ్చింది స్వామి. మీరు పర్మిషన్ ఇస్తే ఆ శ్లోకం చదువుతాను. బుధారిష్టే తూ సంప్రాప్తే భుజపూజాంచ కరాయాత్ బుధ ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడోపశాంతయే, లేకపోతే బుద్ధి పీడోపశాంతయే. అంటే బేసికల్గా బుధుడు బుద్ధికి అని నా ఉద్దేశం. మిగతా కారకత్వాలు చాలా ఇప్పుడు మన వాళ్ళు చెప్పారు. ఆ కారకత్వాలన్నీ కూడా అప్లై చేసుకోవచ్చును డిపెండింగ్ ఆన్ ది పిఎస్సి ఆస్పెక్ట్. ఇప్పుడు దాన్ని ఏమంటారు, నక్షత్రాలు ఇవే కాకుండా మరి మనం దాని ఆస్పెక్ట్ ఎన్ని డిగ్రీల్లో ఉన్నాడు, మరి అది డెబిలిటేటెడ్ అంటే కన్యారాశి అంటే ఆయనకి ఉచ్చస్థితే, సో ఎగ్జాల్టేషన్లోనే ఉంటాడు, సో ఇబ్బంది ఏం లేదు. కాకపోతే అది ఆ లగ్నముకి ఈయన ఫ్రెండ్లీస్ అయినా ఆ లగ్నము, న్యూట్రల్స్ అయినా, ఎనిమికల్స్ అయినా అన్నది కూడా మనము బుధుని యొక్క మనం ఫలితాలను విశ్లేషించేటప్పుడు మనం కొంచెం అవి కూడా చూడవలసి ఉంటుందని నా భావన. సో ఇప్పుడు ఎయిరీస్కి వచ్చింది అనుకోండి మేషలగ్నం, అప్పుడు విర్గో విర్గా 6th హౌస్ అవుతుంది. బుధుడు అక్కడ ఓన్ హౌస్ కాబట్టి మంచి నేటివ్కి ఇంటెలిజెంట్గా ఉంటాడు, అనలిటికల్గా ఉంటాడు, డీటెయిల్డ్ ఓరియంటెడ్. వాళ్ళ కెరియర్స్లో వాళ్ళు బాగా రాణిస్తారు.
కాకపోతే ఈ ఏరిస్ లగ్నం ఏదైతే ఉందో అది 6th అవుతుంది కాబట్టి దుస్థానం అంటాము. సో ఇనాస్పిషియస్ కూడా మెర్క్యూరీ ఒక్కోసారి పిఎస్సి వల్ల అవటానికి ఆస్కారం ఉంది. అదర్ సన్ ఉన్నా, సన్తో కంబస్ట్ అయినా కూడా హీ విల్ నాట్ బి ఏబుల్ టు డెలివర్ దీస్ రిజల్ట్స్. నెక్స్ట్ తారస్కి వస్తే 5th హౌస్ అవుతుంది. 5th హౌస్ ఇది బెనిఫిక్ హౌస్. ఇక్కడ మెర్క్యూరీ ఆస్పిషియస్గా ఉంటారు, అందువల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఇస్తారు ఇక్కడ దీంట్లో. తర్వాత ఆర్టిస్టిక్ అండ్ ఇంటలెక్చువల్ పర్సూట్స్ కూడా బుధస్వామి దోహదపడతారు. జెమిని వస్తే 4th హౌస్ అవుతుంది. 4th హౌస్ అనేటప్పటికీ కేంద్రాధిపత్య దోషానికి అవకాశం ఉందేమో అని నా అనుమానం. సో అది అందువల్ల న్యూట్రల్గా ఉంటాడు ఇక్కడ, కొంచెము బెనిఫిక్గానే ఉండొచ్చు కానీ న్యూట్రల్గా ఆయన యొక్క ఫలితాలు ఉంటాయని నా అభిప్రాయము. సో ఇప్పుడు మనం దీనివల్ల కొంచెం డీటెయిల్డ్ ఓరియంటేషన్ ఉంటుంది వాళ్ళకి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఇంటెలిజెంట్గానే ఉంటారు కానీ ఒక పట్టాన్ని వదిలిపెట్టరు. సో దాన్ని అట్లా పట్టుకొని చేస్తుంటారు. అలాగే వాళ్ళకి ఇంటీరియర్ డెకరేషన్ కానీ, గార్డెనింగ్ కానీ అట్లాంటి పర్సూట్స్లో కూడా ఈ జెమినీలో ఉన్నప్పుడు బుధుడు అలాంటి అవకాశాలు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది అని నా ఉద్దేశం. క్యాన్సర్ కర్కాటక లగ్నానికి వస్తే మెర్క్యూరీ 3rd హౌస్ అండి. 3rd హౌస్ అన్నది మనకు తెలుసు, ఇట్స్ ఏ కామా హౌస్. బట్ ఇది మ్యాలఫిక్ లగ్న అగైన్. ఇప్పుడు 6th 3rd కూడా అంతే కదండి. సో అందువల్ల 3rd హౌస్కి వచ్చేటప్పటికి కొంచెం ఇక్కడ బాగుండడేమో అని అగైన్ నా అనుమానం. సో అందువల్ల కమ్యూనికేషన్ స్కిల్స్ కొంచెం లోపించవచ్చు. పబ్లిక్ స్పీకింగ్ ఉంటుంది కానీ ఫ్రీగా మాట్లాడలేడు, మమ్లింగ్ ఇన్ వర్డ్స్ అని నేను అనుకుంటున్నాను. సో లియో నెక్స్ట్. లియో సింహలగ్నము, మెర్క్యూరీకి ఇది 2nd హౌస్ అవుతుంది లియో నుంచి. సో బాగా అనలిటికల్గా స్కిల్గా ఉంటాడు కానీ మనీ మేనేజ్మెంట్లో, ఫైనాన్స్ ఆర్ బిజినెస్ మేనేజ్మెంట్లో వీళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ లియో కూడా మ్యాలఫిక్ యాక్చువల్గా మెర్క్యూరీకి. సో అందువల్ల ఇక్కడ కూడా కొంచెం మరి ఆ పరిస్థితుల ప్రభావం కానీ పిఎస్సి మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ విర్గో అంటే ఓన్ హౌస్. ఓన్ హౌస్ వచ్చేటప్పటికి నాకు ఒక్కటే డౌట్, ఇది కూడా మీరు స్వామి నన్ను కరెక్ట్ చేయాలి. ఒక్కోసారి కార్కో భావనాశయ అంటాం, మరి కార్కో భావనాశయ ఇక్కడ అప్లై అవుతుందో లేదో మనకు తెలియదు. కానీ దిస్ ఇస్ ఏ బెనిఫిట్ ప్లేస్ బికాజ్ లగ్నం ఎప్పుడు స్పాయిల్ కాదు కదా. సో లగ్నాన్ని వాళ్ళు చూస్తారు. సో అందువల్ల ఇక్కడ హైలీ ఇంటెలిజెంట్ ఉంటారు, నార్మల్గా అనలిటికల్ అండ్ డీటెయిల్డ్ ఓరియంట్ ఉంటారు. పర్ఫెక్షనిస్టులు కూడా ఇక్కడ వీళ్ళు ఎక్కువ ఎక్సెల్ అంటే చివరి వరకు చూసి దాన్ని వదిలిపెట్టే ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు ఒకవేళ చేపడితే. తర్వాత లిబ్రా వచ్చేటప్పటికి ఇది మెర్క్యూరీకి లిబ్రా మనకి 12th హౌస్ అవుతుంది కదండి. సో 12th హౌస్ అవుతుంది కాబట్టి 12th హౌస్ వచ్చేటప్పటికి మోక్ష స్థానం అవుతుంది. ఇది బెనిఫిషియల్ హౌస్. సో అందువల్ల ఎక్కువ ఇంటెలిజెన్స్ ఇస్తాడు. స్పిరిచువల్ అండ్ మిస్టికల్ పర్స్యూట్స్లో ఈ జాతకులకి ఇంట్రెస్ట్ ఉంటుంది అని నా యొక్క భావన. నెక్స్ట్ స్కార్పియో వచ్చేటప్పటికి 11th హౌస్ అవుతుంది. అందువల్ల 11th హౌస్ అనేటప్పటికీ 11th హౌస్ ఇది అర్ధస్థానము. ఇక్కడ మళ్ళీ మెర్క్యూరీ న్యూట్రల్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో స్కార్పియోలో డీటెయిల్ ఇనాస్పిషియస్ కూడా సారీ అండి 11th హౌస్ కదా స్కార్పియో, కామస్థానం అవుతుంది. సో ఇది కొంచెం అన్ఫేవరబుల్ అనే నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ సాజిటేరియస్ 10th హౌస్ అవుతుంది. మళ్ళీ కేంద్రాధిపత్య దోషం ఏమోనని నాకు అనుమానం. సో ఇది అర్ధ హౌస్ కానీ నేటివ్స్ వాళ్ళ ప్రొఫెషన్లో రాణిస్తారు. మేనేజింగ్ ద బిజినెస్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఇక్కడ బాగుంటాయి. ఎందుకంటే 10th హౌస్ అవుతుంది కాబట్టి ప్రొఫెషనల్ క్యాపబిలిటీస్ బాగా ఉంటాయి అని ఇక్కడ బుధుడు ఉండటం వల్ల. నెక్స్ట్ క్యాప్రికాన్ మకర లగ్నం అవుతుంది. మకర లగ్నం అయ్యేటప్పటికి ఇది 9th హౌస్ అవుతుంది. సో 9th హౌస్ మరి ఇది కూడా అగైన్ న్యూట్రలే అని
నా అనుమానం. సో 9th హౌస్ అవటం వల్ల హయ్యర్ ఎడ్యుకేషన్లో ఈయనకి ఎక్కువ ప్రవేశం ఉంటుంది. అలాగే ఫిలాసఫీ 9th హౌస్ కాబట్టి వీటిలో ఇంట్రెస్ట్ ఉంటుంది. టీచింగ్, మానిటరింగ్ అదర్స్, వాడు పనిచేయడు కానీ వేరే వాళ్ళని పనిచేస్తాడు, వేరే వాళ్ళు పని చేస్తున్నారా లేదా అని గమనిస్తూ ఉంటాడు, వాళ్ళ మీద ఒక నిఘా లాంటిది చేస్తుంటాడు. ఇంటెలిజెంట్ యాక్టివిటీస్ కూడా ఇతనికి ఈ 9th హౌస్లో మెర్క్యూరీ ఉండటం వల్ల మకర లగ్నం వాళ్ళకి ఈ ఫలితాలు ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. తర్వాత ఎక్వేరియస్ కుంభలగ్నం మెర్క్యూరీ. సో ఇక్కడ 8th హౌస్ అవుతుంది ఈయనకి. 8th హౌస్ అన్నది ఇట్స్ ఏ హిడెన్ హౌస్ కాబట్టి ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎక్కువ ఇంటెలిజెంట్ ఉంటారు, రీసెర్చ్ ఓరియంటెడ్ ఉంటారు, కానీ ఎక్కువ మిస్టరీ సాల్వింగ్ యాక్టివిటీస్లో వీళ్ళు ఇక్కడ ప్రాతినిధ్యం తీసుకుంటారు. అంటే రా కానీ సిబిఐ కానీ ఇట్లాంటి వాటిలో వీళ్ళకి ప్రవేశం ఉండటానికి ఈ కుంభలగ్న జాతకులకి మెర్క్యూరీ కనుక 6th హౌస్లో ఉంటే ఉపయోగపడుతుంది. అది 8th హౌస్ అవుతుంది కాబట్టి. తర్వాత మీనలగ్నం మెర్క్యూరీకి 7th హౌస్ అవుతుంది. 7th హౌస్ అయ్యేటప్పటికీ మళ్ళీ కేంద్రాధిపత్య దోషమేమో నాకు తెలియదు. సో కొంచెం ఇక్కడ మైల్డ్ రిజల్ట్స్ ఇస్తారు మెర్క్యూరీ, బికాస్ లగ్నానికి మ్యాలఫిక్ కాబట్టి. ఇక్కడ అందులో 7th హౌస్ అన్నది మనందరికీ తెలుసు మారకస్థానం. సో కాబట్టి ఇవన్నీ కన్సిడరేషన్ తీసుకొని కొంచెం ఇక్కడ నెగోషియేటింగ్ అండ్ మీడియేటింగ్ కాన్ఫ్లిక్ట్స్లో బాగుంటారు వీళ్ళు. తర్వాత రిలేషన్షిప్స్, పార్ట్నర్షిప్స్ కూడా బాగుంటాయి. అంతవరకు మాత్రం ఈ యొక్క మీనలగ్న జాతకులకి చెప్పవచ్చని నేను భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శాస్త్రి గారికి ధన్యవాదములు. నమస్కారం. ధన్యవాదాలు మూర్తి గారు. కొత్త ఆలోచనలు కొన్ని రేకెత్తించారు. ధన్యవాదాలు. సత్యనారాయణ గారు మీరు చెయ్యెత్తారు, ఏమైనా అడుగుతారా? గురుగారు, చెప్పండి. నాకు అవకాశం ఇచ్చినందుకు గురుగారులందరికీ ధన్యవాదాలు. నేను నా రాశి చక్రంలో బుధుడు కన్యలోనే ఉన్నాడు కాబట్టి కొద్దిగా నాకు మీ ద్వారా నాకు అవకాశం దొరికింది, చాలా సంతోషము. బుధుడు కన్యలో మూల త్రికోణము ఉచ్చస్థితి పొందినప్పటికీ కూడా బుధుడు మిథునానికి కన్యకు రెండిటికి అధిపతి, కానీ మిథునంలోనే ఎక్కువ ఫలితాన్ని ఇస్తున్నాడు. కన్య స్వక్షేత్రము మూల త్రికోణం అయినప్పటికీ కూడా తర్వాత స్థానమే అవుతుంది. ఇదొకటి. ఇంకా బుధుడు నపుంసక గ్రహం. ఇంకోటి ద్విస్వభావ రాశి, స్టెబిలిటీ అనేది తక్కువ బుధునికి. ఇంకోటి కన్యలో బుధ నక్షత్రాలు ఒకటి కూడా లేవు. పోనీ అటువైపు ఇటువైపు అని ఉన్నాయంటే సింహంలో లేదు, ఇటు తులలో లేదు, బుధ నక్షత్రాలు లేవు. పోతే సింహరాశి అధిపతి రవికి అత్యంత సన్నిహితుడు బుధుడు అయినప్పటికీ కూడా సింహలగ్నం వాళ్ళకి మారకుడు అవుతున్నాడు కన్యలో బుధుడు. ఇది సమస్య. పోతే శుక్ర మీనరాశిలో బుధుడు నీచ పొందినప్పటికి కూడా అక్కడ రేవతి నక్షత్రంలో ఉంటే మాత్రం నీచభంగం అవుతుంది బుధునికి. ఇది నేను ఇంకోటి, బుధుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశ్యాధిపతి ఫలితాన్ని ఇస్తాడు. గురుగారు క్షమించాలి, నేను భావ విశ్లేషణ నేను చెప్పదలుచుకోలేదు. పోతే బుధుడు ఇందాక పెద్దలు చెప్పినట్లు భావ విశ్లేషణలో అన్ని లగ్నాలకు ఒకటే ఫలితాన్ని ఇవ్వడు కదా బుధుడు. సహజ రాశి చక్రాన్ని బట్టి చూస్తే బుధుడు 6వ రాశి అవుతున్నాడు. 6వ స్థానంలో ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు మన అందరికీ తెలిసిన విషయమే. స్వక్షేత్రమైనది కాబట్టి కొంత రక్షింపబడుతున్నది అక్కడ. పోతే ఇందాక బుధుడు చర్మ సంబంధ వ్యాధులకు కారకుడు అని చెప్పని మేడం గారు చెప్పారు. బుధుడు ఈ జన్మలో చేసుకున్న కర్మలు ఉన్నట్టయితే చర్మ సంబంధమైన బాహ్య చర్మ సంబంధమైన ఎఫెక్ట్ అనేది పడుతుంది. ఒకవేళ గత జన్మలో ప్రభావం ఉన్నట్టయితే, కర్మలు ఉన్నట్టయితే అంతర్గత చర్మ సమస్యలు ఏర్పడతాయి. ఇది నేను చదువుకున్నది ఇంతవరకు గురుగారు. ఇది మరి నాకు తెలిసినంతవరకు ఇంతవరకు నేను చెప్తున్నాను. మరి ఏమైనా సవరణలు ఏమైనా ఉంటే దయచేసి మీరు చెప్పాలి. నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు గురుగారు. సంతోషం. ధన్యవాదాలు సత్యనారాయణ గారు. జాగ్రత్తగా ఇప్పుడు వింటూ అన్ని బాగా చూసుకుంటూ బాగా చెప్పారు. మంచి ధన్యవాదాలు.
మా నాగకుమారి గారు. ఓం శ్రీ గురుభ్యో నమః. సరస్వతి స్వరూపమైన ఈ సభకి ముందుగా నా నమస్సుమాంజలి. బుధుడి గురించి చెప్పాలి అంటే ముఖ్యంగా మొత్తం గ్రహ సామ్రాజ్యంలో యువరాజు. మన ఇంట్లో చిన్న పిల్లవాడిని ఎలా చూసుకుంటామో బుధుడు అలాంటి వాడు. అందుకే శుభులతో కలిసి ఉంటే శుభులుగా ప్రవర్తిస్తాడు. చిన్నపిల్లవాడిని చూడండి, ఎవరు ఎక్కువగా ప్యాంపర్ చేస్తే వాళ్ళ అలవాట్లు అందిపుచ్చుకుంటాడు. బుధుడు కూడా అంతే, శుభ గ్రహాలతో ఉంటే శుభుడుగా ప్రవర్తిస్తాడు, అశుభ గ్రహాలతో ఉంటే అశుభుడని చెప్తాం. ఇంకా కన్యా రాశిలో బుధుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మొట్టమొదట 15 డిగ్రీల వరకు చూసుకున్నట్లయితే ఆయనకు అది ఉచ్చక్షేత్రం, తర్వాత 20 డిగ్రీ వరకు మూల త్రికోణం, తర్వాత మనకు తెలుసు స్వక్షేత్రం. ఒక్క బుధుడికి మాత్రమే తన స్వక్షేత్రం ఉచ్చక్షేత్రమైంది, మూల త్రికోణ క్షేత్రమైంది. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన ప్రత్యేక అంశం. ఇకపోతే అదే విధంగా అస్తంగత్వ విషయం తీసుకుంటే బుధుడికి అస్తంగత్వ దోషం లేదు అంటారు. అదే విధంగా అష్టమ దోషం కూడా లేదు అంటారు. అష్టమ రాశిలో బుధుడు ఉండడం కూడా దోషం కాదు అని అంటారు. ఇవి ప్రత్యేకతలు. ఇక బుధుడు దేనికి ప్రాతినిధ్యం వహిస్తాడు అంటే మనందరికీ తెలుసు, ముఖ్యంగా తెలివితేటలకి. సో తెలివితేటలు అంటే ఎలాంటి తెలివితేటలు? సమయస్ఫూర్తితో కూడిన తెలివితేటలు. ఇప్పుడు మనం ఎగ్జామ్కి ఎంతో ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోతాం, చాలా చదువుకుంటాం, సంవత్సరం అంతా చదువుకుంటాం. అయితే ఎగ్జామినేషన్ హాల్లో ఆన్సర్ ఎలా రాస్తాం? ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా ప్రశ్నని అడిగితే మనకున్న అంత అపారమైన జ్ఞానాన్ని ఎంత సమయస్ఫూర్తితో అక్కడ వాళ్ళు ముందుంచగలుగుతున్నారు. చాలా మంది అంటారు ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి వచ్చాక ఆన్సర్ గుర్తొచ్చింది అని. సో అక్కడ బుధుడు లోపించాడు, బుధుడి కారకత్వాలు సరిగ్గా వర్క్ చేయలేదు అక్కడ. సో వాళ్ళకి ఎప్పుడైతే బుధుడి కారకత్వాలు పర్ఫెక్ట్ గా ఉన్నాయో వాళ్ళకి సరి అయిన సమయంలో సరి అయిన జవాబు స్ఫురిస్తుంది. అదే సమయస్ఫూర్తి. సో ఇంకా ఈ బుధుడు బాగున్నట్లయితే చిన్న చిన్న కూడికలు తీసివేతలు తీయటం దగ్గర నుంచి అన్ని రకాల లెక్కలకు, ఒక బ్యాలెన్స్ షీట్, క్రెడిట్ డెబిట్ అంటాం కదా, అలాంటి బ్యాలెన్స్ షీట్ కి, అన్ని రకాల బేరసారాలకి మన బుధుడే కారకుడు. సో బుధుడు బాగున్నట్లయితే వాళ్ళు చక్కటి అకౌంట్స్ చేయగలుగుతారు, మ్యాథమెటిక్స్ బాగా చేయగలుగుతారు, అంచనా వేయగలుగుతారు, చక్కగా మాట్లాడగలుగుతారు. హాస్య చతురత, జనాల్ని ఆకట్టుకునే హాస్య చతురత ఉంటుంది వాళ్ళకి. చక్కటి కమెడియన్లందరికీ కూడా, ఎవరైతే హాస్య నటులు ఉంటారో వాళ్ళందరికీ కూడా బుధుడు చాలా చక్కటి స్థితిలో ఉంటాడు. ఇంకపోతే మనకు తెలిసినట్టుగా బుధుడు మధ్యవర్తిగా కూడా ఉంటాడు. అన్నిటినీ మించి మన జ్యోతిష్ శాస్త్రంలో పాండిత్యానికి కూడా బుధుడే కారకుడు. ఎందుకంటే మనకు చెప్పారు గణితాగమ పారగత అని. సో మనకి జ్యోతిషం బాగా రావాలి అంటే ముందుగా లెక్కలు, అన్ని రకాల వర్గచక్రాలు చూసుకోవటం, సంహితలు అన్ని తెలిసి ఉండాలి. అన్నిటినీ సమన్వయపరుచుకుని వాళ్ళు వచ్చి ఒక పృచ్ఛకుడు అడిగినప్పుడు వెంటనే మనం చెప్పగలగాలి జవాబు. ఆయన ఇవాళ అడిగితే 6 నెలల తర్వాత జవాబు చెప్తామో, లేకపోతే రేపొద్దున ఫోన్లో చెప్తామో అంటే కుదరదు. మన ఎదురుగా ఆయన కూర్చున్నప్పుడే చెప్పగలగాలి. సో అలాంటి సమయస్ఫూర్తికి కూడా ఈ బుధుడే కారకుడు. కమ్యూనికేషన్, భావ ప్రకటన, అది ఎదుటి వ్యక్తితో మాట్లాడడం కావచ్చు, ఒక సభలో మాట్లాడడం కావచ్చు, వీటన్నిటికీ కూడా బుధుడే కారకుడు. సో ఎప్పుడైతే ఆ బుధుడు బాగుందో వాళ్ళకి ఇవన్నీ వస్తాయి. అంతేకాదు వ్యాపార కారకుడు కూడా బుధుడే. చాలా మంది వచ్చి అడుగుతాడు ఏమని, నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను. మనం తెల్లారు లేసి చూస్తే చాలా తక్కువ మంది ఉద్యోగస్తులు ఉంటారు, ఎక్కువ మంది వ్యాపారస్తులు ఉంటారు. వ్యాపారస్తులు అన్నా కానీ మనం టాటా బిర్లాలను మాత్రమే తీసుకుంటాం కాదు. మన ఇంటి ముందు అరటిపండు అమ్ముకునే చిన్న పండ్ల బండి వ్యాపారస్తుడు కూడా వ్యాపారే. అక్కడి నుంచి చూడండి, చిన్న టీ బండి, టీ మోసి రోజు పొద్దున్నే టీలు పోస్తూ ఉంటారు, వాళ్ళు అరటిపళ్ళు అమ్ముకునే, అక్కడి నుంచి వ్యాపారం. అన్ని రకాల వ్యాపారాలకి కారకుడు బుధుడు. ఆ బుధుడు ఎంత బలంగా ఉన్నాడు, మిగిలిన గ్రహస్థితులు ఇవన్నీ ఎంత అనుకూలించాయి అన్న దాన్ని బట్టి అతను ముఖేష్ అంబానీ అవుతాడా లేకపోతే ఇంకొకళ్ళు అవుతారా అనేది మనం చెప్పగలుగుతాం. సో ఇలాంటి బుధుడు
వర్గోలో ఉంటే ఏంటి అని అడిగారు ఈరోజు. కన్యా రాశిలో ఉంటే ఏంటి. ఇకపోతే కన్యా రాశి తత్వం చూద్దాం. కన్యా రాశి భూతత్వ రాశి. భూతత్వ రాశులకి ఉన్న ప్రధాన లక్షణం ఏంటి అంటే వ్యాపార ధోరణి. మా ఇంటికి వస్తే మాకేం తెచ్చావు, మీ ఇంటికి వస్తే మాకేం పెడతావు. సో అలాంటి రాశిలో ఉన్నప్పుడు బుధుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు. సో ఈ రాశికి మనకి ఋషులు ఇచ్చిన సింబల్ ఏంటి? నీటిలో ఒక పడవ మీద ఒక కన్యక ఏమంటారు ధాన్యపు రెబ్బలు పట్టుకుని చేతిలో ఒక వెలుతురు దీపం ఒక లాంతర్ పట్టుకుని ప్రయాణిస్తూ ఉంటుంది. అంటే ఒక లిమిటెడ్ రీసోర్సే ఉంది, అంటే నీటిలో ప్రయాణిస్తుంది. సో దాహం కావచ్చు, ఆకలేయచ్చు, కానీ తన దగ్గర ఉన్న కొన్ని తినుసులు, కానీ ఒక చేతిలో దీపం కూడా ఉంది, అంటే ఎదుటి వాళ్ళకి వెలుతురు చూపిస్తూ ఒక వ్యాపారం చేయటానికి సిద్ధంగా ఉన్న ఇది. సో అందుకని దీన్ని ఏమన్నాము అంటే వ్యాపారానికి సంబంధించింది భూతత్వ రాశి అయింది ఇక్కడ. సో దీంట్లో ఈ కన్యక మనకు ఏం సూచిస్తుందంటే లిమిటెడ్ రిసోర్సెస్ తో కూడా వీళ్ళు ఎలాంటి వ్యాపారాలు చేయగలుగుతారు. అంతేకాదు వీళ్ళు పర్ఫెక్షనిస్టులు, క్రిటిక్స్, అందరినీ విమర్శిస్తారు. ప్రతి ఒక్కళ్ళలో వాళ్ళు ఒక లోపాన్ని ఎంచి పట్టుకోగలుగుతారు. ఈ కన్యా రాశికి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళలో ఏ దోషం ఉందో వాళ్ళకి బాగా కనిపిస్తుంది. సో అక్కడ బుధుడు ఉంటే, ఎందుకంటే ఆయన ఉచ్చ పొందుతున్నాడు, ఆయన మూల త్రికోణ క్షేత్రం అది, ఆయన స్వక్షేత్రం అది. సో వివిధ రాశుల వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తారు అనేది మిత్రులు గురువులు అందరు చెప్తూ వచ్చారు. అయితే నేను ఒక 2-3 రాశులకు చెప్తాను. ముఖ్యంగా మేషరాశి తీసుకుంటే అది సహజ భచక్రంలో 6వ రాశి అవుతుంది. 6 అంటే రోగ రుణ శత్రువులకు సంబంధించింది. సో అక్కడ ఎప్పుడైనా కానీ ఒక నైసర్గిక పాపగ్రహం ఉంటేనే ఎక్కువ శుభ ఫలితాలను ఇస్తుంది. ఇకపోతే ఇక్కడ బాగా చక్కగా వర్కౌట్ అయ్యేది ఎవరికి అంటే మిథున రాశి తీసుకుంటే బుధుడు విద్యాకారకుడు కూడా. చతుర్థము అంటే విద్యను పరిశీలిస్తా. అక్కడ బుధుడు ఉన్నట్లయితే వాళ్ళు ఇంకా నో డౌట్ చాలా చక్కగా చదువుకుంటారు. కుజుడు ఏ ఇబ్బంది కలిగించకపోతే అక్కడ మార్క్స్. మా గురువు గారు చెప్పారు బుధుడి కంటే కుజుడు అదే రాశిలో కొద్దిగా ముందు డిగ్రీలో ఉన్నా వాళ్ళకి చదువులో ఆటంకం వస్తుంది అని. బుధుడు చతుర్థంలో ఉన్నంత మాత్రాన వాళ్ళు చాలా బాగా చదువుతారు అని చెప్పలేము. కుజుడు ఆటంకాలు ఇవ్వకూడదు. సో ఇలాంటి చిన్న చిన్న కండిషన్స్ ని మినహాయిస్తే చతుర్థంలో బుధుడు ఉంటే వాళ్ళు చాలా చక్కగా చదువుకుంటారు. ఇకపోతే కర్కాటక రాశి ఇంకా అద్భుతం ఏంటి అంటే కమ్యూనికేషన్ వాళ్ళు బాగా చేయగలుగుతారు, ఏది చెప్పినా చాలా చక్కగా చెప్పగలుగుతారు. సింహరాశి వాళ్ళకు కూడా వాక్కుకి కారకుడు కూడా బుధుడే అవుతున్నారు. సో వాళ్ళు చక్కగా మాట్లాడగలుగుతారు. ఇకపోతే కన్యా రాశి వాళ్ళకి అద్భుతం, ముందే అనుకున్నట్టుగా అది స్వక్షేత్రమైంది బుధుడికి, అదే మూల త్రికోణ క్షేత్రం, అదే ఉచ్చ క్షేత్రమైంది. ఇప్పుడు లగ్నంలో కూడా బుధుడే ఉండడంతో ఏమవుతుంది, దిగ్బలం కూడా పొందుతున్నాడు, అదనపు అర్హత వస్తుంది. కాబట్టి మరిన్ని చక్కటి ఫలితాలు ఉంటాయి. అయితే ఎప్పుడైతే లగ్నంలో బుధుడున్న, ముఖ్యంగా మీన రాశి వాళ్ళకు కూడా చూసుకున్నట్లయితే, మీన లగ్నం వారికి కూడా చూసుకున్నట్లయితే, లగ్నంలో బుధుడున్నా సప్తమంలో బుధుడున్నా వీళ్ళు చాలా చక్కగా డ్రెస్ చేసుకుంటారు. కింద షాప్కి వెళ్ళి బట్టలు ఇస్త్రీకి ఇచ్చిరా అంటే కూడా వాళ్ళు ఒక ఇస్త్రీ షర్ట్ మాత్రమే వేసుకుని వెళ్తారు. వాళ్ళు వేసుకుని వెళ్ళటం కాదు, వాళ్ళతో వచ్చే వాళ్ళు కూడా అంత నీట్ గా అప్ టు డేట్ గా డ్రెస్ అప్ అయి ఉండాలి, చక్కగా ఐరన్ చేసిన బట్టలు వేసుకోవాలి. అంటే మనం యువరాజుని ఎలా ఊహించుకుంటామో మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. యువరాజుని అలంకరించడానికి సేవకులు ఉండేవాళ్ళు, చక్కగా అలంకరిస్తారు, ఉదయం లేవగానే తయారు చేస్తారు. సో వాళ్ళ నేచర్ అలా ఉంటుంది, చక్కగా తయారవ్వాలి, ఎక్కడికైనా వెళ్ళినా అలాంటి స్వభావంతో ఉంటారు. ఇకపోతే వృశ్చిక లగ్నం వాళ్ళకి తీసుకున్నట్లయితే ఈయన లాభాధిపతి అవుతున్నారు. సో అక్కడ లాభభావం ఏం సూచిస్తుంది అంటే మిత్రుల్ని కూడా సూచిస్తుంది. సో వీళ్ళకి మిత్రులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో ఇంతే కాకుండా ముఖ్యంగా బుధుడు బాగుండకపోతే ఏం చేయాలి అనేది అంటే కొన్ని లగ్నాల వారికి కానీ ఎవరికైనా బుధుడు బాగుండకపోతే ఏం చేయాలి అంటే ప్రతిరోజు మొలకలు వచ్చిన పెసలు తినాలి, ఖచ్చితంగా తినాలి. పిల్లలకు అది అలవాటు చేయాలి బ్రేక్ఫాస్ట్ లో. ఎందుకంటే ఈ పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ తినడం కన్నా, లేదంటే ఏమంటారు కుర్కురేలు చిప్స్ ఇవన్నీ తినడం బాగా అలవాటు చేస్తున్నారు. వాటి బదులు వాళ్ళకి మొలకెత్తిన పెసలు తినటం చాలా మంచిది అని చిన్నప్పటి నుంచే వాళ్ళ మెదళ్లలో నూరి పొయ్యాలి మనం.
సో దాన్ని తినటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఎందుకని అంటే మన చర్మంలో మన శరీరంలో అత్యంత పెద్ద అవయవం చర్మం. ప్రతి భాగాన్ని చుట్టి ఉంచుతుంది. సో ఆ చర్మానికి కారకుడు బుధుడు. సో చర్మ వ్యాధులకు కానీ చర్మ సమస్యలకు ఏదో పెద్ద సమస్యలు రానక్కర్లేదు, పాండురోగమో బొలిరోగమో రాక్కర్లేదు. వయసులో ఉన్న పిల్లలకి చూడండి, చిన్న మొటిమ రానివ్వండి, వాళ్ళు అద్దంలో చూసుకుంటూనే ఉంటారు. మొటిమొచ్చింది అందరికీ చెప్తారు మొటిమలు తగ్గడానికి ఏం చేయాలి అంటే. వీటన్నిటికి కూడా బుధుడే కారకుడు. కాబట్టి వాళ్ళకు ఇలాంటి అంటే ఆయిల్స్ ఎక్కువ తినడం తగ్గించి ఇలాంటి ఆహారం తినడం అలవాటు చేయాలి. ఇంకా అదే విధంగా వ్యాపారస్తులు మామూలుగా ఎవరైనా ఉన్నా కూడా ఆకుకూరలు కనీసం 41 రోజులు ఆకుకూరలు ఒక 20 రూపాయలు పెట్టినా ఆకుకూర వస్తుంది. దానం ఇవ్వమని చెప్పండి. అంటే నేను దానం ఇచ్చేస్తున్నాను, ఆ పీడ తొలగించుకోవడానికి దానం ఇస్తున్నాను అనే ఫీలింగ్ తో కాకుండా మా తోటలో పండాయండి, మా ఇంట్లో పండాయండి. రోజు ఒకళ్ళకే కాదు, ఏ గుడి దగ్గరకో ఎక్కడికో వెళ్ళి ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఒక 40 రోజుల పాటు దానం ఇచ్చి అప్పుడు ఫలితం అడగండి. వాళ్ళు ఎలాంటి ఫలితం చెప్తారో చూడండి. అదే విధంగా ఆవులకి కూడా గ్రాసం తినిపించడం చాలా మంచిది. ఇకపోతే అన్నిటికన్నా ముఖ్యంగా చిన్న పిల్లల్ని ఏడిపించకూడదు. కొంతమందికి ఒక అలవాటు ఉంటుంది, వాళ్ళని బుగ్గ గిల్లి వాళ్ళు ఏడుస్తే వీళ్ళు ఆనందిస్తారు. అది ఒక రకమైన శాడిజం నిజం చెప్పాలంటే. సో అలాంటి అలవాట్లకి దూరంగా ఉండాలి. సో అప్పుడు కూడా బుధుడు చక్కగా ఇంకొకటి ముఖ్యమైన పని, చెట్టు కనిపిస్తే చాలా మంది ఆకు గిల్లుతారు. అది చాలా తప్పు. ఆకు తుంచడము, ఏ పని లేకపోతే చేతులు ఊరుకో ఆకులు కోస్తుంటారు. సో అలా అనవసరంగా ఎప్పుడు కూడా ఆకులు గిల్లొద్దు, కొయ్యొద్దు. ఇవన్నీ కూడా బుధుడికి ఇబ్బంది కలిగించే పనులు. సో బుధుడిని ఇంకా బలంగా ఉంచుకోవాలి అంటే ఇంట్లో తులసి చెట్టు పెంచుకోవడం, లేదా తమలపాకుల చెట్లు, లేకపోతే మనీ ప్లాంట్ పెంచి కనీసం దానికి నీళ్లు పోసినా చాలు. సో ఇలాంటి చిన్న చిన్న పనులు అంటే వీటి వల్ల ఏమవుతుంది, పిల్లలు లాజిక్ అడుగుతారు. చెప్పండి, మనం వాతావరణాన్ని శుభ్రంగా ఉంచుకుంటున్నాం, ఆక్సిజన్ విడుదల చేస్తాయి, ప్రకృతిని ప్రేమిస్తున్నాం, పర్యావరణాన్ని కాపాడుకుంటున్నాం, ఇట్లా ఉండండి అని చెప్పండి పిల్లలకి. సో ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు గురువులకి నా వందనాలు. ధన్యవాదాలమ్మా నాగకుమారి గారు. పరిహారాలు కూడా టచ్ చేసి మంచి పాయింట్ చెప్పారు. మేడవరం సుబ్రహ్మణ్యం గారా, మీరు చెయ్యెత్తారు. పెద్దయ్య గారు, చెప్పండి. జ్యోతిర్వాణి గురువులకు నమస్కారములు. ఈరోజు ఇచ్చినటువంటి టాపిక్ మాకు కన్యలో బుధుడు 12 లగ్నాలకు ఏ విధంగా ఉంటాయని అడగడం జరిగింది. ఈ ఒక్క భావాన్ని గురించి చూసినప్పుడు కానీ, ఒక్క గ్రహాన్ని గురించి చూసినప్పుడు కానీ మనం చెప్పడం కష్టమని అందరికీ తెలిసినటువంటి విషయమే మన జ్యోతిషంలో. అయినప్పటికీ 12 భావాలలో బుధుడికి అందరికీ మంచి స్థానాలు కావు, అందరికీ శుభస్థానాలు కావు. కాబట్టి ఏ ఏ లగ్నాలకి బుధుడు శుభుడవుతాడో శుభ ఫలితాన్ని ఇస్తారని, ఏ ఏ లగ్నాలకి బుధుడు అశుభుడవుతాడో అశుభ ఫలితాలు ఇస్తారని చెప్తున్నారు. కానీ బుధుడికి పాపులతో కలిసినప్పుడు శుభులతో కలిసినప్పుడు అని చెప్తున్నారు. కానీ అసలు పాపులు ఎవరు, శుభులు ఎవరు, వీరిని 2 రకాలుగా మనము చూస్తూ ఉంటాం. ఒకటి నైసర్గిక శుభులని, నైసర్గిక పాపులని. రెండవది గ్రహాలన్నీ 2 గ్రూపులుగా విడిపోతున్నాయి. ఒకటి గురు గ్రహ రాజ్యమని, శనిగ్రహ రాజ్యమని, గ్రూప్ అని. అప్పుడు బుధుడు ఈ శని గ్రహాల యొక్క గ్రూపులోకి వస్తున్నాడు. ఆ 2 రకాలుగా మనం చూసుకున్నప్పుడు ఒక్కొక్క లగ్నంలో చూస్తే, అంటే మొట్టమొదటిగా మొదటి స్థానము తనుభావము, అంటే ఆ కన్యనే చూసినప్పుడు అన్ని లగ్నాలకి లగ్నాధిపతి శుభుడు కనుక ఆ కన్యా లగ్నం వాళ్ళకి బుధుడు ఆ బుధ కారకత్వాలన్నింటినీ కూడా మంచి చేస్తాడు అని చెప్తున్నాం. అంటే కారకత్వాలు అందరూ మన పెద్దలందరూ చెప్పారు కాబట్టి నేను కారకత్వాలన్నింటినీ ఇక్కడ ఉచ్చరించలేదు. కానీ శుభస్థానంలో ఉంటాడు కాబట్టి శుభస్థానం ఇస్తాడు. 2వ స్థానం అయినటువంటి ధనభావానికి కూడా ఆ యొక్క సింహ లగ్నం ఉంటుంది. 2వ స్థానం అవుతుంది కన్య.
సింహలగ్నానికి అధిపతి రవి, రవికి బుధుడు మిత్రుడవుతాడు. మిత్రుడవుతున్నాడు కాబట్టి 2వ స్థానంలో కూడా శుభత్వాన్ని ఇస్తాడు బుధుడు. కాబట్టి వారి యొక్క కారకత్వాలు కానివ్వండి, ఆ కన్యా స్థానం యొక్క కారకత్వాలు కానివ్వండి శుభస్థానంలో ఉంటాయి. అందరూ చెప్పారు, వాక్చాతుర్యం ఉంటుంది, సమయస్ఫూర్తి ఉంటుంది, కుటుంబ సభ్యులను లేదా వీధిలోని వారిని మంచి మెప్పు కోరుతారు. ఇటువంటి లక్షణాలన్నీ కూడా ఉంటాయని చెప్పడం జరుగుతుంది. 3వ స్థానానికి వస్తే కర్కాటకానికి తృతీయం. ఇక్కడ బుధుడికి ఒక చంద్రుడు తప్ప మిగతా వాళ్ళంతా మిత్రులు సములే, కనుక చంద్రుడే శత్రువు అయిపోయాడు. కాబట్టి 3వ స్థానాన్ని చూసుకున్నప్పుడు కొంత పాపత్వాన్ని మూడకట్టుకుంటాడు. కాబట్టి అక్కడ కొంచెం ధైర్యాన్ని కోల్పోవడం కానీ, మాటలో మార్పు రావడం కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి. అంటే అశుభ ఫలితాలని ఇవ్వడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది కర్కాటక లగ్నానికి తృతీయ స్థానం కాబట్టి. ఇక మనం మిథునం చూసుకున్నప్పుడు 4వ భావం, మాతృభావం అంటారు. ఆ మిథునానికి అధిపతి మరియు కన్యకి అధిపతి బుధుడే కాబట్టి ఆ బుధుడు శుభుడు కాబట్టి మంచి ఫలితాలను ఇస్తాడు. తల్లిని గౌరవించడం కానీ, తల్లి వల్ల లాభాలు పొందడం కానీ, లేదా గృహాలు మంచి నిర్మించుకోవడం కానీ, వాహనాలను సమకూర్చుకోవడం కానీ ఇటువంటివన్నీ కూడా శుభ ఫలితాలనే ఇస్తాడు చతుర్థానికి. ఇకపోతే వృషభానికి పంచమాధిపతి అవుతున్నాడు కన్యలో ఉన్నటువంటి బుధుడు. వృషభ లగ్న అధిపతి శుక్రుడు. ఆ శుక్రుడికి బుధుడు మిత్రులు కాబట్టి ఆ పంచమంలో ఉన్నటువంటి బుధుడు శుభ ఫలితాలనే ఇస్తాడు. మంచి సంతానాభివృద్ధిని, ఇంకా రకరకాల కారకత్వాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా శుభ ఫలితాలను ఇవ్వడానికి బుధుడు స్థిరంగా ఉంటాడు అని చెప్పుకోవచ్చు. ఇక 6వ స్థానం ఉన్నటువంటి మేషానికి 6వ షష్టాధిపతి. ఇక్కడ కొంత సమత్వాన్ని ఇస్తున్నాడు, మిశ్రమ ఫలితాన్ని ఇస్తాడు. ఇక్కడ మనం చూసుకుంటే బుధుడు శుభులతో కలిసి ఉంటే శుభత్వాన్ని, పాపులతో కలిసి ఉంటే పాపత్వాన్ని అనేది చెప్పుకోవడానికి ఇక్కడ ఎక్కువ అవకాశం ఉంటుంది. అంటే బుధుని మిత్రులతో కనుక కలిసి ఉంటే, లేదా బుధుణ్ణి ఆ యొక్క మేష లగ్నానికి కుజుడు కుజ గ్రూప్లో ఉన్నటువంటి ఏ గ్రహమైనా చూస్తే బుధుడు శుభ ఫలితాలను ఇస్తాడు, లేదంటే కొంత అశుభ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశము ఉంటుంది ఈ 6వ భావంలో. ఇక జ్యోతిష్యంలో అందరికీ తెలిసినటువంటి భావము 7వ భావము చాలా ముఖ్యమైనటువంటి భావం. కానీ ప్రతి లగ్నానికి 7వ భావము కొంత అశుభ స్థానం అనే చెప్పుకుంటారు. బుధుడు చక్కగా సప్తమాన్ని మీనాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ కొంత నెగిటివ్ భావన వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి సందర్భంలో పంచమ దృష్టితో కానివ్వండి, నవమ దృష్టితో కానివ్వండి గురుడు కనుక చూస్తే ఆ యొక్క 7వ భావానికి మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశము ఉంటుంది. అలాగే కుంభం 8వ స్థానం కుంభ లగ్నానికి. అక్కడ కుంభ లగ్నానికి అధిపతి శని, శనికి బుధుడు ఒక రకంగా మిత్రుడే కాబట్టి శుభుడవుతాడు. కాబట్టి మంచి బలవంతుడు ఉంటాడు, అదృష్టం ఉంటుంది, విజయం సాధిస్తుంది. అంటే ఇట్లాంటి మంచి పాజిటివ్ ధోరణితో బుధుడు కలిసి వస్తాడు, మంచి ఫలితాలనే ఇస్తాడు 8వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా. అలాగే మకరం 9వ స్థానం అవుతుంది. 1, 5, 9 స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలన్నీ శుభత్వాన్ని ఇస్తాయి అంటున్నాం కాబట్టి మకరానికి ఆటోమేటిక్గా బుధుడు శుభుడవుతాడు, మిత్రుడవుతాడు. కాబట్టి మంచి ఫలితాలని నవమంలో ఉన్నప్పుడు ఇస్తూ ఉంటాడు. అలాగే ధనుర్లగ్నానికి దశమాధిపతి అవుతున్నాడు. ఈ దశమాధిపతి మంచి ఫలితాలనే ఇవ్వాలి, కానీ కొంత ఇక్కడ సమత్వం ఉంటుంది. ఇక్కడ కూడా శుభులతో కలిసినప్పుడు మంచి ఫలితాన్ని ఇస్తాడు, ఏదైనా పాపగ్రహంతో కలిసినప్పుడు కొంత అశుభ ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశము ధనుర్లగ్నానికి దశమాధిపతి అయినటువంటి బుధుడు. అలాగే వృశ్చిక లగ్నానికి లాభస్థానాధిపతి కుజుడికి కూడా సమత్వంలోనే ఉంటుంటాడు. ఈ సమత్వం ఉన్నప్పుడు శుభులతో కలిసి ఉంటే కనుక బుధుడు మంచి శుభ ఫలితాలను ఇస్తాడు, లేదా కొంచెం అశుభులతో కలిసి ఉంటే కొంచెం నెగిటివ్ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది
లాభస్థానమైనటువంటి ఆ వృచ్చికానికి. చివరిగా వస్తే తులా లగ్నానికి కన్యా స్థానము 12వ, అంటే వ్యయస్థానం. వ్యయస్థానం అయినప్పటికీ అక్కడ తులా లగ్నానికి బుధుడు మిత్రత్వంలో ఉంటాడు కాబట్టి కొంచెం మంచి పాజిటివ్ లక్షణాలని, మంచి శుభ లక్షణాలని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది కొంతవరకు నాకు తెలిసినటువంటి సమాచారాన్ని మీతో పంచుకోవాలని ప్రయత్నించాను. మాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, గురువు గారికి నమస్కారాలు. ధన్యవాదాలండి. శుభాశుభ ఫలితాలు ఉంటాయంటూ చాలా వరకు మీరు శుభ ఫలితాలు చెప్పారు. బాగుంది, ధన్యవాదాలు. పాజిటివ్ అప్రోచ్ ఉండాలి మనకి. సాంబశివరావు గారు ఏమైనా ఆశీర్వచనం? ఆశీర్వచనం లేదు, పెద్ద మాటలు మీరు మరే మీరు ఎప్పుడు మాట్లాడట్లేదు, అందుకోసం మాట్లాడటానికి ఏం లేదు. కానీ ఇది చాలా అందరూ బాగా మాట్లాడారు, ఇంతకంటే ఏముంది. అయితే బుధుడు మీరేమో బుధుడిని కన్యలో పెట్టేశారు. కన్య బుధుడు వేరు, ఇంకో బుధుడు ఉన్నాడు మా దృష్టిలో. మాకు 2 బుధుళ్ళు కనిపిస్తారు. ఏంటి, మిథున బుధుడు వేరు. మిథున బుధుడు ఏం చేస్తారో కన్య బుధుడు చేస్తారో ఆలోచించండి. కన్య బుధుడు ఆహారం తినడానికి హాస్పిటల్స్ కి పనికొస్తాడు, విజ్ఞానానికి కూడా అనుకోండి. ఈ మిథున బుధుడు వచ్చేసరికి మీ వాక్ ఎక్కడ వస్తుంది? 3వ స్థానం, న్యాచురల్ జోడిలో వాక్కు. ఈయనకి గుర్తు పెట్టుకోవటానికి మిథునంలో ఉన్న గురుడు వాక్కు ఎక్స్ప్రెషన్ బాగుంటుంది వానికి. బాగుంటుంది ఎక్స్ప్రెషన్, మనం ఎక్స్ప్రెస్ చేస్తే బాగుంటుంది చాలదు, అవతల వాళ్ళకి ఇంప్రెస్ అవ్వాలి. అంటే దానికి ఆపోజిట్ ఉన్న ధనస్సులో గురుడు ఆ ఇంప్రెషన్ ఇస్తాడు. అంటే ఆ బుధుడు ఒకడు బాగుంటే చాలదు, యువతల గురుడు కూడా బాగుండాలి. ఉంటే ఎక్స్ప్రెషన్, ఇంప్రెషన్ 2 బాగుంటాయి. అట్లాగే ఈనాటి కన్యలో ఉన్న బుధుడు ఆహారం తినడానికి, హాస్పిటల్స్ కి, వీటన్నిటికీ బాగుంటే తినేటప్పుడు బాగానే ఉంటాడు. అది ఎంత వంట పడుతుంది ఎసిమిలేషన్. దానికి ఆపోజిట్ ఉన్న మీనల్లో ఉన్న గురుడు బాగుండాలి. సో బుధుడికి పక్కన గురుడు ఉండాల్సిందే. కొత్త తెలివితేటలు ఉంటే చాలదు. బుధుడు మేధాశక్తి, తెలివితేటలు అన్ని కలిసే ఉంటాయి. విడిగా ఏం లేడు. బుధుడిని మన నరాలకి పెట్టారు, నరాల్లో సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి వెళ్ళేసరికి గురుడు వచ్చేస్తాడు అక్కడ. అందుకని గురుడిని బుధుడిని కలిపి చూసుకోవాల్సిందే. ఏంటి, నేను ఇంకా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటా పాపం, అందరు బిగినర్స్ ఉంటారు ఇక్కడ. కానీ నాతో వస్తే కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుంది. అందుకని బుధుడు అనేది 2 బుధుళ్ళు ఉన్నారు, 2 గురువులు ఉన్నారు. అట్లా కుజుళ్ళు 2 ఉన్నారు, శుక్రుడు 2 ఉన్నారు. రవిచంద్రులే చాలు, ఒకళ్ళు చాలు మన ప్రాణానికి. రవిచంద్రులు ఒకళ్ళు చాలు, వాళ్ళు 2 ఉంటే మరీ తట్టుకోలేము. అందుకని ఇవి చూసుకుంటూ ఉండాలి. అందుకని ఈ విశ్లేషణ చూసుకోవాలి. ఒక గ్రహం ఇవన్నీ కూడా మరి అడిగారు కనుక నేనేదో మాట్లాడాలి. కానీ ఆశీర్వచనం అనకండి, పెద్దవి. అందరికన్నా పెద్దవారు ఆశీర్వచనమే. మీ జ్యోతిర్మయి మాకు ఆశీర్వచనమే. క్యాలెండర్ చించేస్తుంటే అదే పెద్దవాళ్ళు అయిపోతారు అందరూ. అది కూడా గొప్పే కదా. క్యాలెండర్ తిరగటంతో మాత్రం కాదు, వయోవృద్ధులే కానీ జ్ఞానవృద్ధులు కాదు. మన దగ్గర చిన్న వాళ్ళు చాలా మంది జ్ఞానవృద్ధులు ఉన్నారు నాకంటే. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం. అయినా నన్ను మాట్లాడిచ్చారు, చాలా సంతోషం. మీరు రావాలి సార్, మీరు ఉంటేనే ఒక ఉత్తేజం వస్తుంది సార్. మాకు ఆనందం. ఏమీ లేదు, బాగుంది. చాలా ధన్యవాదాలు. ఇంకొక మాట మనం అందరం అనుకుంటూనే తెలుసు, కానీ మనం దాన్ని ఎక్కువగా చెప్పుకోవట్లేదు. బుధుడు కన్యలో ఉన్నప్పుడు ఇంకొక 2 ముఖ్యమైన గ్రహాలని తక్కువ చేస్తాడు. వాళ్ళు రవి, శుక్రులు. ఆయన ఉచ్చలో ఉన్నాడు అంటే వాళ్ళు నీచలో ఉండాల్సిందే, లేదా నీచ దగ్గర ఉండాల్సిందే. ఆ పాయింట్ చాలా బాగుంది. అది కూడా బాగా చేస్తాయి, ఎందుకంటే వీళ్ళు 3 కలిసి వెళ్తుంటారు ఎప్పుడు. ఆ క్రమంలో ఈ కన్యలో ఉండే బుధుడు అటు రవిని, ఇటు శుక్రుడిని కూడా కొంచెం బలహీనం చేస్తాడేమో అనే ఒక కూడా ఆలోచన కూడా మనకు రావచ్చు. ఇది ఏమైనా ముందుకెళ్దాం. ఎంవి శర్మ గురువు గారు, దయచేసి మీ ప్రత్యేక జ్యోతిర్వాణి వారు వినిపిస్తారు. నమస్కారం. నిలబడుతున్నారు అందరు? హలో గురుగారు వినపడుతుంది. ఓకే.
ఇప్పటి వరకు మాట్లాడిన వాళ్ళందరూ కూడా దరిదాపుగా బుధుని యొక్క వలయం, ఆ కన్యా వలయం చుట్టూ బాగానే తిరిగారు. ప్రశంసనీయం వాళ్ళ విషయాలు కూడా. సరే, ఈ కన్యా బుధుడు ఇవాళ ఈ ముఖ్యాంశము ఎందుకైనా అయ్యింది, విశేషమే. కన్యా మిథునయోర్ బుధ, స్వక్షేత్రము, మూల త్రికోణము, ఉచ్చస్థితి బుధునికి ఉండడం జరిగింది అక్కడ. ద్వాదశ లగ్నాలకు కన్యా రాశిలో ఉన్నటువంటి బుధుణ్ణి ప్రత్యేకంగా ఆయన లక్షణాలు, ఆయన ఇచ్చేటువంటి ఫలితాలను విశ్లేషించడంలో మనం ఒక పద్ధతిని అనుసరించవలసి ఉంటుంది. ద్వాదశ లగ్నాలకు కన్యా బుధుడు అన్నప్పుడు ఆ బుధ మహర్దశ అనేది వ్యక్తి జీవితంలో కనీసం వయస్సులో, మధ్య వయస్సులో రాగలిగితే విశేషమైన ఫలితాలు వాళ్ళు అనుభవించగలుగుతారు. మరి మధ్య వయసులో రాగలడానికి కారణం ఏంటంటే చంద్రుడి ప్రభావం. అంటే ఆ పుట్టినటువంటి లగ్న సమయంలో చంద్రుడు ఏ రాశిలో ఉన్నట్టయితే, ఏ నక్షత్రాలలో ఉన్నట్టయితే అతనికి ఇంచుమించుగా 20 ఏళ్ల ప్రాయంలో కానీ, 18 ఏళ్ల ప్రాయంలో కానీ ఒక 30-40 ఏళ్ల జీవితాన్ని అనుభవించడానికి అవకాశం ఇచ్చేటువంటి బుధ మహర్దశ 17 సంవత్సరాల మహర్దశ. దీంట్లో విశేషంగా ఇవన్నీ కూడా మాలతమ్మ గారు అన్నట్టు గురు చివరి పాదాలు, శని ఇంచుమించు కేవలం బుధ నక్షత్రంలో పుట్టిన వాడికి బాల్యంలోనే బుధ మహర్దశ అయిపోతుంది. కాబట్టి అది కన్యా బుధుడు కావచ్చు, మిథున బుధుడు కావచ్చు, ఏదైనా ఒక ప్రత్యేకమైన గ్రహం యొక్క ప్రభావాన్ని తెలుసుకోవడప్పుడు కొంత మహర్దశలు అనేటివి రావాలి. అయితే ద్వాదశ లగ్నాలలో చాలా విశేషంగా ఉంది కన్యా బుధుడి ఫలితాలు. చాలా విశేషం అంటే చాలా విశేషం. అసలు ఈ బుధుడు ఇన్ని ఫలితాలు ఇస్తాడా, ఇంత స్థాయికి తీసుకెళ్తాడా అన్నంత విశ్లేషణ ఉంది చాలా వరకు, కొన్ని లగ్నాలకు తప్పిస్తే. అయితే ఇక్కడ ఒకటి ఆలోచించాలి. ద్వాదశ లగ్నాలలో అన్నప్పుడు మేష లగ్నానికి ఉదాహరణ చెప్తున్నాం. అయితే మొట్టమొదటి మనకు బుధుని కారకత్వాలు, సహజ కారకత్వాలు మనకు వంటపట్టి ఉండాలి. విద్యా దీశ సురంగ కోశ గణిత జ్ఞానాని వాక్యద్విజా పాదాతం లిపిలేఖ్య నూతన పట ప్రాసాదకారాం హరి శిల్ప జ్యోతిష తీర్థయాత్ర సువచ ప్రాసంగ దేవాలయ వాణిజ్యం వరభూషణం మృదువతో తాతృత్వ విశోద్యం, ఇట్లా అన్ని దాని చాలా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే లౌక్య విధానానికి బుధుడు ప్రత్యేకత వస్తాడు, పరిహాస ప్రసంగాలకు వస్తాడు, ఇట్లాంటి దాంట్లో చాలా చమత్కారాలకు దానికి దీనికి కూడా వస్తాడు, వాణిజ్యానికి వస్తాడు, శిల్ప గణితాలకు వస్తాడు. చాలా విశేషాలు ఉన్నాయి. అసలు నిత్య జీవితంలో మనకున్న 24 గంటల జీవితంలో అది డే టైంలో బుధుని యొక్క ప్రభావం లేకపోతే మన నిత్య జీవన విధానం నడవదని చెప్పవచ్చు. అణువణువున మన ప్రజ్ఞా పాఠవాలు ప్రదర్శించకపోతే ఇప్పుడున్న జీవితంలో నెగ్గుకుని రావడం చాలా కష్టం. అంటే దాని మీద బుధుని ప్రభావమే ఎక్కువ ఉంది. బుధుని ప్రభావంతోనే చమత్కారంగా మనం సమస్యలను పరిష్కరించుకొని బయటపడగలుగుతాం. అట్లా దీంట్లో చూసినట్టయితే నేనేమనుకుంటున్నానంటే ఏ గ్రహం అయినా ఇక్కడ ఒక రవి సూర్యులను తప్పిస్తే మిగతా గ్రహాలకు రెండు భావాలను పెట్టారు. కాబట్టి ఆ 2 భావాలను కలగలిపి ఒక తత్వం ఏర్పడుతుంది. ఇప్పుడు మేష లగ్నానికి 3వ భావాధిపతిగా కన్యలో ఉన్నాడు, కన్యలో 6వ భావాధిపతిగా ఉన్నాడు. 3వ 6వ భావాధిపతుల ఫలితాలను, వాటి యొక్క తత్వాలను మనం మిశ్రంగా మనం చేసి ఒక తత్వాన్ని ఏర్పాటు చేసుకొని అది మహర్దశలో అంటే బుధ దశా కాలంలో, ఎందుకంటే ఈ తత్వాలు దశాకాలంలో వచ్చినప్పుడు ఈ 2 సమన్వయంతో వచ్చే అవకాశాలు ఉంటాయి కొంత విశేషంగా ప్రతి గ్రహాన్ని కూడా.
ఇప్పుడు ఇందులో భావ ఫలితం ఎట్లుందో అట్లా సుధాగా బుధ దిశ అలా వస్తుందని చెప్పలేం, అందులో కొంత విశేషంగా వస్తుంది. అవి మనకు తెలిసినంత వరకు పరిశీలకులు, బాగా జాతకాలను పరిశీలించినటువంటి వాళ్ళు క్షుణ్ణంగా అభ్యర్థించి కొంత ఇతివృత్తాలు వాటి గురించి సంబంధించి రాసిన వాళ్ళ యొక్క వాళ్ళ విశేషాలు తెలుసుకుంటే ఒక దశ ఒక మనిషికి గురుమహార దశ ఎలా పనిచేసింది, గురుమహార దశ ఎలా పనిచేసింది అనే విషయాలని మనకు బోధపడతాయి. నేను అలాంటి పరిశీలనలు చేసినటువంటి వారివి కొన్ని, నా పరిశీలనతో ఉన్నటువంటివి కొన్ని, ఇవన్నీ నేను కొంత సంగ్రహించి సమయభావాన్ని దృష్టిలో పెట్టుకొని అయినంత వరకు ఈ ద్వాస భావాలకు ఎంత విశేషంగా ప్రత్యేకంగా కన్యా బుధుడు, బుధ దిశ, ఏ లగ్నానికి ఆ బుధ దిశ ఫలితాలలో ఏ విచిత్రాలు ఉన్నాయి అవి కూడా మనం గ్రహించాలి. ముఖ్యంగా కన్యా బుధుని విషయంలో మనం ఆలోచించాలి. కన్యలో బుధుడు ఉంటే ఏం ఫలితం మొదలు అది ఆలోచిద్దాం. త్యాగిజ్ఞ, ప్రచురణ, సుఖీ, క్షమావాన్, యుక్తిజ్ఞో, విగత. ఇట్లా అంటే ఇక్కడ ఏంటంటే మొత్తం మీద త్యాగి, కన్యారాశిలో బుధుడు ఉన్నటువంటి కొంత త్యాగ లక్షణం ఉంటుంది, మంచి జ్ఞానవతలతో ఉంటుంది. తన యొక్క ప్రజ్ఞా పాఠవాలను ఏ విధంగా ప్రచురణ చేసుకోవడానికి అంటే బయటికి ప్రకటించడానికి అవకాశాలు ఉంటాయి. సుఖపడే లక్షణం ఉంటుంది. క్షమావాన్, ఎవడు ఎంతవాడు ఏదన్నా కానీ వాడిని తొందరగా క్షమించే లక్షణం కూడా ఉంటుంది. కన్యా బుధుడికి ఇది జనరల్ క్యారెక్టర్. యుక్తిజ్ఞ, ప్రతి సమస్యకు ఏ విధంగా చేసుకోవాలనేది ఒక తెలివితేటి, యుక్తిగా బయటపడేటువంటి లక్షణం కూడా కన్యా బుధుడికి ఉన్నది. విగత భయ, అయినంత వరకు భయం అనేది దూరం పెడతాడు, భయాన్ని రానియడు. ఎంత భయం వచ్చినప్పటికీ కూడా కారణం తెలుస్తుంది, అంటే ప్రతిదాన్ని ప్రతి రీజన్ తెలుసుకొని దానికి పరిష్కారం చేసుకునేటువంటి లక్షణము కన్యా రాశిలో బుధుడు ఉన్నటువంటి వారికి సహజంగా ఉంటుంది, అదే లగ్నమైనా కానీ. అవి కూడా మనం దృష్టిలో పెట్టుకొని చూడవలసినట్టు అవుతుంది. అయితే ఇక్కడ మొట్టమొదలు మేష లగ్నానికి తృతీయాధిపతిగా, షష్టమాధిపతిగా బుధుడు 6వ స్థానంలో ఉన్నాడు. తృతీయ భావ ఫలితాలను కూడా కొంత మనం మేళవించుకోవాలి, షష్టమ భావ ఫలితాలను కూడా మేళవించుకోవాలి. సహజంగా భావ ఫలితాలలో జనరల్ భావ ఫలితాలు వేరు, లగ్నాత్తు చూడవలసినటువంటి వారు తృతీయేసేది పోయాతే. ఇప్పుడు తృతీయాధిపతి 6వ స్థానంలో ఉంటే శత్రువులకు భయంకరంగా అభయంకరంగా ఉండేవాడు, ఇట్లాంటివన్నీ కొన్ని ఉన్నాయి. షష్టమాధిపతి షష్టమంలో ఉంటే శత్రువి జ్ఞాతిపి సదా మిత్రత్వం అన్యజాతీయ అని ఇట్లా కూడా జనరల్ చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మేష లగ్నానికి తృతీయాధిపతిగా షష్టమ భావంలో ఉన్నటువంటి బుధుని క్షేత్రంలో ఉన్నటువంటి మేష లగ్నానికి షష్టమాధిపతి ఉన్నదంటే ఏంటంటే ఇక్కడ బుధుడు నైసర్గిక శుభుడు, కొంత పిరికితనం గలవాడు. షష్టమ స్థానంలో కుజుడున్నా రవి ఉన్న ఫలితాలు వేరు. ఈ బుధుడు ఉండడం వల్ల సాహసోపేతమైన పనులకు వెనకంజ వేస్తాడు. సాహసం ఉంటుంది కానీ ప్రదర్శింపలేడు. యుక్తిగా అంటే ఒక పాట యాదకొస్తుందండి, కండా గుండె ఉండేవాడికి తెలివి తక్కువగా ఇస్తావు, కలేజాలని మనిషికి అతి తెలివిని సృష్టిస్తావు. వీళ్ళు అతి తెలివితేటలు ఉంటాయండి, అంటే చాలా ఉపాయంగా బయటపడేటువంటి లక్షణాలు వీళ్ళకు ఉంటాయి. సాహసం అనేది చాలా సౌమ్యంగా సాహసం చేసేటువంటి లక్షణాలు ఉన్నాయి. కాబట్టి మరి వీళ్ళందరూ కూడా వ్యాపారాలు, రాజకీయ రంగాలలో మరి వీళ్ళు ఎలా చేస్తారంటే ప్రత్యక్షంగా కనబడరు, బిహైండ్ ద కర్టైన్ వీళ్ళు చాలా యుక్తిగా ఎన్నో నాటకీయ అంశాలను ఎన్నో వాటిని ఆడిస్తుంటారు. ఒక మంత్రిత్వం, చిన్నపాటి మంత్రిత్వం, వీళ్ళు సామాన్యంగా పర్సనల్ సెక్రటరీస్ గా ఉండేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి గట్టిగా ప్రయత్నిస్తే తప్ప వీళ్ళను ఏదే కానీ బాగా మనం గద్దిస్తే తప్ప విషయం చెప్పరండి. వీళ్ళ దగ్గర అంత పెరిగితనం ఉంది. వీళ్ళంతా కూడా శత్రువుల నుండి కొంచెంగా వాళ్ళ తెలివితేటలన్నీ కూడా సంగ్రహించి మళ్ళీ వీళ్లకు కొత్త ఉపాయాలు పనుకొని చేసేటువంటి లక్షణాలు కానీ కూడా ఉన్నాయి. వీళ్ళు రహస్య పోటీతత్వంతో ఉంటారు. ఇట్లాంటివన్నీ కూడా ఇది తృతీయాధిపతిగా షష్టమంలో ఉన్నాడు, కన్యలో ఉన్నందుకు ఆ ఫలితం. మరి షష్టమాధిపతిగా షష్టంలో ఉన్నాడు కాబట్టి సహజంగా శారీరక పీడలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కఫ వ్యాధులు ఇట్లాంటివన్నీ కూడా రావచ్చు. తర్వాత నేత్ర రోగాలు కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే వీరు కూడా ఏంటంటే జనరల్ గా ఈ క్యారెక్టరు బయటికి వెళ్ళి చందాలు వసూలు చేసి కొన్ని కార్యక్రమాలు చేస్తారు చూడండి. వసూలు చేసే దాంట్లో
అంటే వీళ్ళు మనీ మింటింగ్ చేయడం, అంటే మనీని ఎట్లా అంటే దానంగా దాతృత్వాలు దాన ధర్మాలను సేకరించే దాంట్లో ఈ క్యారెక్టర్ ఎక్కువగా పనిచేస్తుంది. అలాంటి దాంట్లో వీళ్ళకు ఉంటాయి. తనకై తాను కానీ ఇతరుల కొరకు కానీ చందాలు ధన సహాయాన్ని ఆర్జించే విధానాలు ఇట్లాంటివన్నీ కూడా వీటికి ఎక్కువ. ఎంత చేసిన శ్రమ ఎక్కువ, కొంత స్వల్ప లాభం ఆ క్యారెక్టర్. కాబట్టి మేషరాశికి మేష లగ్నానికి బుధుని శతమ ఫలితాలు సహజంగానే ఉండే పద్ధతిలో ఉన్నాయి, కానీ మరీ ఎక్కువ లాభాలు కలగజేసేదిగా లేదు. అయితే ఒకవేళ ఆ బుధ దశ వచ్చింది అనుకుందాం, ఎవరికి మేష లగ్నానికి 6వ స్థానంలో ఉన్నటువంటి వాడికి బుధ దశ వచ్చినప్పుడు, ఆ బుధ దశ ఎప్పుడు వస్తుందంటే చంద్రుడు కర్కాటకంలో ఉండాలి, వృశ్చికంలో ఉండాలి, మీనంలోనూ ఉండాలి. అది మొదటి పాదంలోనూ మొదటి నక్షత్రం 2వ నక్షత్రంలో ఉన్నట్టయితే వారికి యవనంలో ఇది వచ్చేస్తుంది. అయితే ఇక్కడ ఏమిటంటే సామాన్యంగా ఈ తృతీయాధిపత్యము వహించి షష్టమాధిపత్యంలో ఉన్నాడు కాబట్టి విందులకు కక్ష సాధింపులు, దుష్ట సహవాసము, ప్రజా విరోధములు వారితో నాయకత్వం వహించిన వాడిగా ఉండేటువంటి లక్షణం. అంటే అపోజిషన్ లీడర్షిప్ క్వాలిటీస్ కొద్దిగా నెగిటివ్ క్యారెక్టర్స్ లో వచ్చి నెగిటివ్ వ్యవహారాల్లో చేసేటువంటి వీరికి ఉంటాయి. వీళ్ళకి స్వజన బలం ఎంత అంటే కమ్యూనిటీ బలం, సంఘ బలంలో ఇప్పుడు సపోజ్ ముస్లింలు ఉన్నారనుకోండి, వాళ్ళకు కుటుంబ బలాలు అన్నట్టు అట్లా ఆ లక్షణాలు ఉండేటువంటి దానితోటి వీళ్ళు ఒక రకమైన ప్రజలకు నాయకత్వం వహించి ఇతరుల మీద విరోధాలు చేయడానికి వీళ్ళు అది ఎక్కువగా చేస్తుంటారు. వీరు బుద్ధి యందు కానరాని క్రూరత్వమే ఉంటుంది, కపట మాయోపాయాలతో సంచరించేటువంటి లక్షణాలు ఉంటాయి, కానీ బయటపడరండి. వీళ్ళు ఇంత ఉంటారా అనేది మనకు లక్షణం కనబడనంత ఒక రకమైన కపటతో ఉండి మొత్తం మీద జీవితాన్ని సాధిస్తారు. వీళ్ళు సహజంగా అపోజిషన్ పార్టీస్ కానీ కొన్ని నాయకత్వ లక్షణాలకు కానీ సంబంధించినటువంటిదే వీళ్ళది ఉంటుంది. వీరు సంపాదించేదాన్ని కూడా తెలివితేటల ద్వారా, పలుకుబడి ద్వారా సంపాదించుకుంటారు. వీరికి కొద్దిగా సోదరుల నుండి కొంత శత్రుత్వం ఉంటుందండి. తన పురోగమంలో ప్రధాన పాత్ర ఇతనికి మాతామహుడు. ఒక విశేషం ప్రత్యేకంగా ఏంటంటే తల్లి తండ్రి ఇతన్ని ఎప్పుడు కూడా కరెక్షన్ చేసుకుంటూ ఇతని యొక్క పురోగతికి పాటుపడేటువంటి లక్షణాలు ఈ కన్యా బుధుడు మేష లగ్నం వారికి ఇస్తున్నాడు. అయితే శత్రువులను మాత్రం మాటలతో భయపెట్టించేటువంటి లక్షణం కూడా ఇతనికి ఎక్కువగానే ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా కాండాన్ ధైర్యాలు ఇవన్నీ కనబడతాయని కొంతవరకు మేష లగ్నానికి చెప్పడం జరిగింది అనుకోండి. ఇది కొంతవరకు సహజంగానే ఉండేది. అంటే ఇతర గ్రహాల యొక్క లక్షణాలు కూడా ఇందులో పనిచేస్తాయి. తర్వాత వృషభ లగ్నానికి ఇక్కడ ఏంటంటే ధనాధిపతి పంచమాధిపతి. ధనాధిపతి సూనుస్తే సదార్థార్జన తత్పరై. సరే తొందరనే చెప్తానులేండి. వృషభ లగ్నానికి కూడా ధనాధిపతిగా పంచమ స్థానంలో ఉండడం వల్ల బుద్ధి బలం, కార్య వ్యాపార దక్షత విశేషంగా ఉంటుంది. మంచి గణిత జ్ఞానం, శాస్త్ర పరిజ్ఞానం కూడా ఉంటుంది. ప్రజ్ఞా విశేషాలు, తర్వాత గొప్ప పదవులు అలంకరించేటువంటి లక్షణాలు ఉంటాయి. శిల్ప విద్య, ఇలాంటి శిల్ప విద్యలకు సంబంధించింది కూడా ఉంటుంది. ఇతరులకు మంచి సలహాలు, ఉపాయాలు చెప్పేటువంటి లక్షణాలు ఉంటాయి. పెద్ద పెద్ద మేడలు కట్టించడం నేర్పరి, లేదా అంటే మంచి బిల్డర్స్, రియల్ ఎస్టేట్ బిల్డర్స్ లో వీళ్ళు ఎక్కువగా ఉంటారు. సభాముఖంగా మంచి మాటలు చెప్పి నేర్పరితో ఉంది. వీళ్ళు గుడ్ ఆరేటర్ అని కూడా చెప్పవచ్చు. తను అభిమానించిన విద్యలలో ఏదో ఒక నైపుణ్యతకు డాక్టరేట్ తీసుకుంటారు. సెకండ్ లార్డ్ ఇన్ 5th హౌస్ ఫ్రమ్ వృషభ లగ్న. వీళ్ళు ఒక విద్యలో సంపూర్ణత్వం పొందడానికి ఉంటుంది. తాత్విక వాదం కూడా ఉంటుంది. మనోబలం ఎక్కువగా ఉంటుంది. వినయాలు ఎక్కువ ఉంటాయి. దైవభక్తి, మంచి ఉపాసనా పరులు. తర్వాత దేవతా యంత్రారాధనలు, మంత్ర శాస్త్రాలకు సంబంధించిన క్రియ ఉపాసాలు ఇవన్నీ కూడా చేసేటువంటి లక్షణాలు, వ్యాకరణ శాస్త్రం ఇవన్నీ కూడా సెకండ్ లార్డ్ గా పంచమంలో ఉండడం వల్ల పంచమాధిపతి పంచంలో వృషభ లగ్నం వాళ్ళు ఎవరైనా గమనించండి, భూగోళ శాస్త్రం, ఖగోళ విజ్ఞానం వెలికి తీయటలో వీళ్ళు చాలా సిద్ధహస్తులు. కాబట్టి వీళ్ళు చాలా వరకు స్పేస్ రీసెర్చర్స్, తర్వాత జ్యోతిష పరంగా అనుకోండి, వీళ్ళందరూ కూడా ఖగోళ పరిజ్ఞానానికి సంబంధించి, భూగోళ పరిజ్ఞానానికి సంబంధించి పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ కూడా అయ్యేటువంటి అవకాశాలు వృషభ లగ్నానికి పంచమాధిపతుల్లో ఉన్నటువంటి బుధుడు ఇస్తాడు. వీళ్ళకి ప్రజ్ఞా ప్రాభవాలు ఎక్కువగా ఉంటాయి. క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని కూడా వాటిని సమన్వయపరిచి అఖండ కీర్తి సంపాదించుకునేటువంటి అవకాశం వీళ్ళకి. అఖండ కీర్తి బుధ మహర్దశ, అది కూడా బుధ మహర్దశ వాళ్ళ జీవితంలో వస్తే మాత్రం ఆ జీవిత కాలంలో ఈ బుధ మహర్దశలో ఈ పంచమ
బుధుల్లో ఉన్నటువంటి ఆ యొక్క వృషభ రాశి వారికి అఖండ కీర్తి వచ్చే అవకాశాలు ఉంటాయి. వీడు తల్లిని ఆదరిస్తాడు కానీ తండ్రిని ఎందుకు ఆదరించాడు, అదొక్కటే వచ్చింది ఇక్కడ. మంత్రాంగ మూలత్వం ఉంది. స్త్రీ మూలక ధన లాభాలు విశేషంగా ఆర్జిస్తారు. వీళ్లకు సుందర పరకాంత పరిచయం కూడా కలుగుతుంది. వీరి జీవితంలో స్త్రీ పరిచయాలు బాగా ఉంటాయి. అవి విశేషంగా లాభించే ఫలితాలు కూడా ఉంటాయి. వ్యాపారంలో ఇవన్నీ ఉంటాయి. భోగలాలసత్వం బాగా ఉంది. స్త్రీ సంతాన బలం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళంతా కూడా వీళ్ళకు తప్పకుండా ఏదో ఒక వాద్యంలో నిపుణత, ముఖ్యంగా మృదంగ వాద్యాలకు కానీ, హార్మోనియం కానీ, ఇట్లా కీబోర్డ్స్ కానీ అట్లా చేసుకునేదంతా కూడా ఉంటుంది. ఒకవేళ వీళ్ళకి ఆ బుధ మహాదేశాలు ఈ క్యారెక్టర్స్ తో పాటు వీళ్ళకు మంచి విశేషమైనటువంటి మంత్రిత్వాలు సంపాదించేది, ముద్రికా అధికారాలు సంపాదించవచ్చు. మరి వీళ్ళకి ఏదైనా మంచి వాహన సౌఖ్యాలు కూడా బాగా ఉంటాయి. దాసీజన అందరూ బాగా పరిచారకుల యొక్క అది కూడా ఎక్కువగా ఉంటుంది. వీళ్ళ యజమాని వలన గౌరవ మర్యాదలు, మంచి కుటుంబ కూడా ఉంటుంది. అంటే ఇతను ఇక్కడ పనిచేస్తాడో ఆ యజమాని యొక్క అభిమానాన్ని కూడా చూరుకునేటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. అమూల్యమైన భావాలు, విషయాలు తెలియజెప్పడం అంటే మంచి మేధస్సుతో కూడినటువంటి లక్షణాలు ఉన్నాయి. తద్వారా శ్రోతలను కూడా ఆకర్షించేటువంటి లక్షణాలను కూడా వీళ్ళలో బాగా కనబడుతుంది. హయ్యర్ ఎడ్యుకేషన్, మోర్ వెల్త్, కష్టపడి కనిష్ట పితృగ్రహ హాని ఎందుకో మరి చెప్పాడు. అతని తండ్రికి సంబంధించిన సోదరునికి మాత్రం కొంత హాని కలుగుతుందట ఈ వృషభ లగ్నానికి పంచమ యొక్క దీనివల్ల. ఏదేదున్నా ధన సంపాదన అపారంగా చేసేటువంటి లక్షణాలు ఉన్నాయి. అపారమైన తెలివితేటలు ఉన్నాయి. విశేషంగా వృషభ లగ్నానికి మంచి యోగిస్తున్నాడు అని చెప్పాలి. ఇక మనకు తర్వాత మిథున లగ్నం. మిథున లగ్నానికి లగ్నాధిపతిగా చతుర్థాధిపతిగా లగ్నేశే సూర్యగే జాతో మాతృ సౌఖ్య సంబంధిత బహుభ్రాత యుతకామని మనకు సహజంగా భావఫలితాలు చెప్తారు. సూర్యేశే సూర్యగే జాతే మంత్రి సర్వధనాధిప అని అట్లా కూడా మనకు భావ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే ఈ యొక్క మిథున లగ్నానికి చతుర్థంలో ఉన్నటువంటి వీళ్ళు ఎక్కడో వీళ్ళ పేరు మీద ఒక పెద్ద పట్టణ నిర్మాణం జరగవచ్చండి. లేదా పెద్ద పెద్ద నగరాలలో వీళ్ళు అనేకమైన వ్యాపార సంస్థలు పెట్టి ఒక పేరు బాగా పేరు అంటే వీళ్ళు నిక్నేమ్ తో వీళ్ళ పేరుతో వ్యాపార సంస్థలు పెద్ద పెద్దగా పెరిగే అవకాశాలు ఉంటాయి. దాన ధర్మాలు కూడా వీరుగా చేస్తారు. వీళ్ళకు కీర్తిని బాగా సంపాదించాలనేటువంటి లక్షణం ఉంటుంది. అధికంగా ధన సంపాదన చేస్తారు, కీర్తి కూడా సంపాదిస్తారు. అయితే వీళ్ళు చాలా వరకు బట్టల వ్యాపారాలు, క్లాత్ ఇండస్ట్రీస్ పెట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. వీళ్ళకి విశేష శాస్త్ర పరిజ్ఞానం కూడా ఉంది. తర్కశాస్త్రం ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే వీళ్ళు ఏది మాట్లాడినా కొంత లాజిక్ గా మాట్లాడేటువంటి అవకాశాలు ఉన్నాయి. దైవభక్తి కూడా వీళ్ళకి విశేషంగా ఉంటుంది. మరి చతుర్థాధిపతిగా చతుర్థ స్థానంలో ఉండడం వల్ల మంత్రశాస్త్రము, భూగోళ శాస్త్రము, జ్యోతిషము, మహామంత్రయుక్త బీజాక్షర పరిశీలన అంటే మంత్రశాస్త్రాన్ని కూడా పరిశీలించేటువంటి లక్షణాలు, వేద విద్య, కుశలత్వాలు ఇవన్నీ చాలా ఎక్స్పర్ట్. అంటే ఏదైనా వీళ్ళకి సమగ్రంగా విశేష పాండిత్యం అంటే అనేకమైన విద్యలు కూడా నేర్చుకునేటువంటి అవి ఉంటాయి. గ్రహరాశులు, మండలాలు, నక్షత్రాలు వీటికి పరిశోధనలో ఉన్నత పదవులు కూడా పొందేటువంటి విషయాలు మిథున లగ్నానికి చతుర్థ బుధుడు. అతని జీవిత కాలంలో బుధ దేశ వచ్చినట్టయితే ఈ పనులన్నీ చేసి తీస్తారు. విశేషంగా పెద్ద రీసెర్చ్ ఓరియంటెడ్ గా ఉంటుంది. కాబట్టి నూతన విషయాలు, ఖగోళ విషయంలో పరిశోధనలు నేర్పరుగా ఉండేటువంటి అవకాశాలు చతుర్థ బుధుని వల్ల కలుగుతున్నది. అలాగే వాళ్ళకు ఒకవేళ బుధ దిశ వచ్చినట్టయితే కూడా వాళ్ళు నిజంగా కూడా చూడడానికి చాలా చక్కగా అందమైన శరీరం, ఆనందంగా జీవితం గడపడం, తల్లి పట్ల మంచి అపార గౌరవం, తండ్రి పట్ల కొద్ది నిర్లక్ష్యం, మరి తన సంతోషానికి ఆటంకం కలిగితే మాత్రం సంఘాన్ని కానీ కుటుంబాన్ని కానీ ఎవరినైనా ఎదిరించేటువంటి లక్షణం కూడా ఈ మిథున లగ్నానికి ఉన్నది. ఆస్తిపాస్తులు కలవాళ్ళు, క్రీడా రంగంలో కూడా రాణించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా తీసుకొని జీవితాన్ని నడిపేటువంటి వాళ్ళు. వీళ్ళకు మంచి సోషల్ గుడ్ నేమ్ అండ్ ఫేమ్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. సుందర మందిర నివాసము, బాల్యము నుండి కూడా పెద్ద తరహా మనిషిలాగా కనబడతాడు. ఇతడు చిన్న వయసులో కూడా ఒక పెద్దగా అనుభవజ్ఞులాగా కనిపెట్టేటువంటి అవకాశాలను కూడా ఉన్నాయి. వీళ్ళకి జీవితంలో ఇద్దరు స్త్రీలతో పరిచయం కానీ, 2 వివాహాలు కానీ, ఇద్దరు స్త్రీలతో కానీ సమన్వయంతో భోగపడేటువంటి లక్షణాలు కూడా ఉన్నాయి. భార్య సమ్మతంతో అట్లా కూడా ఉండేటువంటి అవకాశాలు వీళ్ళలో ఉన్నాయి. తల్లికి మంచి ఆయు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీకు చెప్పాలంటే ఏంటంటే మిథున లగ్నానికి చతుర్థ బహుభాషా కోవిదుడు, పరిశోధన పరిజ్ఞానం కలవాడు, రీసెర్చ్ మైండెడ్, చాలా సైంటిస్ట్ అయినటువంటి అవకాశాలు ఎక్కువగా దీంట్లో కనబడుతున్నాయి. తర్వాత కర్కాటక లగ్నం
కర్కాటక లగ్నానికి తృతీయాధిపతిగా వ్యయాధిపతిగా బుధుడు కన్యలో ఉంటాడు. మరి ప్రస్తుతం తృతీయాధిపతిగా చూసినట్టయితే కూడా వీరికి గణిత శాస్త్ర ప్రావీణ్యం ఎక్కువగా ఉంటుంది. ముహూర్త జాతక సిద్ధాంతాల యందు గొప్ప గొప్ప రహస్యాలను తెలుసుకొని వాటి మీద ఆగమ శాస్త్రాలు, ప్రతిష్టా యాజ్ఞికాలు, వేద విద్యలు ఇవన్నీ కూడా కర్కాటక లగ్నానికి తృతీయాధిపతిగా, తృతీయంలో కన్యలో ఉన్న బుధుడుగా ఇవన్నీ కూడా చేసేటువంటి ఉన్న ధనిక వర్గానికి జాబితాలో ఉండేటువంటి లక్షణాలు ఉన్నాయి. భూ సంబంధ వ్యవహారాలను కూడా బాగా చేస్తాడు. త్రికాల వేష్టి అంటే త్రికాల సంధ్యావందనాలు ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. ఎదుటి వారి యొక్క మానసిక తత్వాన్ని చక్కగా గ్రహించగలిగేటువంటి లక్షణం, ఎక్స్పర్ట్నెస్ కర్కాటక లగ్నానికి తృతీయ బుధుడు ఇస్తున్నాడు. మరి అదే తృతీయంలో ఉన్న బుధుడు వ్యయాధిపతిగా ఉన్నాడు కాబట్టి అప్పుడప్పుడు కొంత దాంతో చెడుపు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే వాడి జీవిత కాలంలో పోటీ పడి చేసే వ్యాపారాలలో ఇతరత్ర దాంట్లో ధనాన్ని బాగా ఖర్చు చేసి కొంత నష్టపడి రుణబాధకు తన ఆస్తిని తన జ్ఞాతులకే, తన పాలోళ్లకే తక్కువ ధరకు అమ్ముకునేటువంటి యోగ లక్షణం ఒకటి ఆ కర్కాటక రాశికి తృతీయ 12th హౌస్ లార్డ్ గా 3rd హౌస్ లో ఉండడం వల్ల జరుగుతున్నది. ఒకవేళ ఇతనికి బుధ దశ వచ్చినట్టయితే ఏముందంటే కొద్దిగా నాస్తికత్వ లక్షణాలు కనబడతాయండి. ఏదైనా మానవుడు నేను చేస్తేనే కృషి జరుగుతుంది, దైవం తర్వాత తన కృషిని, తన విశ్వాసాన్ని తను తాను నమ్ముకొని దైవ సహాయాన్ని తర్వాత కోరేటువంటి లక్షణాలు, కొద్దిగా నాస్తికవాదాలు కొద్దిగా ఈ బుధ దశలో వీళ్ళకు కనిపించేటువంటి లక్షణాలు. తర్వాత కించిత్ అదృష్టం అప్పుడప్పుడు కనబడుతుంది. ఇతర దేశంలో నివాసించేటువంటి యోగాలు ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళు సామాన్యంగా చిన్నతనంలోనే సినిమా పరిశ్రమ ఇలాంటి దాంట్లో ఉంటారు, డ్రామాలు అట్లాంటి దాంట్లో కూడా ఉంటారు. వీళ్ళకు కూడా జ్యోతిష దాంట్లో ఎక్కువగా అపార సేవ ఉంటుంది. మొత్తం మీద పరోపకారి, దైవ చింతనం ఇవన్నీ కూడా ఉంటాయి. మరి ప్రారంభంలో కొద్ది కలతలు ఉన్న ఈ బుధ మహర్దశలో 3 దశలుగా వాళ్ళకి అది యోగించేటువంటి అవకాశం ఉంది. తర్వాత బంధు వర్గాలతో కొద్దిగా వీళ్ళకు ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కర్కాటకం అయిపోయినాక సింహలగ్నం. సింహలగ్నానికి ద్వితీయాధిపతిగా, లాభాధిపతిగా బుధుడు కన్యలో ఉండడం జరుగుతున్నది. వీళ్ళు మంచి ట్యూటర్స్ అంటే మంచి టీచర్స్ కింద కూడా వస్తారు. తర్వాత వీళ్ళు బ్యాంక్ ఉద్యోగాలు, పబ్లిక్ గవర్నమెంట్ సర్వెంట్స్ గా పనిచేయడము, వీళ్ళకి కొంతమంది ఎడమ చేతితో రాయడంలో నైపుణ్యత ఉన్నవారుగా కూడా ఉంటారు. మంచి మాటకారి, మంచి జనాకర్షణ, తన మనస్సులోని ఆలోచనలు బయట పెట్టకుండా లాభాలను ఆర్జిస్తారు. ఇదొక విశేషం. వీళ్ళ యొక్క లోతు మనం తెలుసుకోలేము, అంత గంభీరంగా ఉండేటువంటి ఉంటారు. ఇతర విషయాల్లో వీళ్ళకు జోక్యం తీసుకొని అభివృద్ధి అంటే తాను అభివృద్ధి అవుతాడు, ఇతరుల విషయంలో తాను నచ్చినటువంటి వాళ్ళ విషయంలో కూడా జోక్యం తీసుకొని వాళ్ళు కూడా పైకి తెస్తాడు. దైవభక్తి కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. దేశ ఖ్యాతి కలవాడు బికాస్ ఆఫ్ ద 11th లార్డ్ ఇన్ 2nd హౌస్. వీరికి అపారమైన ఖగోళ విజ్ఞానం అని, వీళ్ళకి అపారమైనటువంటి ఖగోళ శాస్త్రం, వీళ్ళంతా కూడా స్పేస్ సంబంధించిన రీసెర్చ్, ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీకి సంబంధించిన దాంట్లో వీళ్ళు ఎక్కువగా ఉంటారు. వీళ్ళు గ్రహమండల పరిభ్రమణాలన్నీ కూడా సైన్స్ గా చదివి కూడా ఆత్మశక్తితో కూడా దివ్య దృష్టితో కూడా వాళ్ళు దాంట్లో చరించి మమేకమై వాళ్ళు ఎక్కడైనా ఉపన్యాసాలు ఇస్తే నిజంగా వీళ్ళని మమ్మల్ని స్పేస్ లో తీసుకొని పోయారా చూసి కళ్ళకు కట్టినట్టుగా చెప్పేటువంటి ఒక గొప్పతనం సింహ లగ్నానికి ద్వితీయంలో ఉన్న బుధుడికి ఆ బుధ మహాదశలో అపారం. వీళ్ళు ఎక్కడంటే వీళ్ళు యాక్చువల్ గా మనకు ఒక పిక్చర్ చూపించినట్టుగా అంతరిక్షంలో ఉన్న గ్రహాలను కానీ నక్షత్రాలను కానీ అలా చూపించేటువంటి లక్షణం, ఆ యొక్క శక్తి సింహ లగ్నానికి దొరుకుతున్నది. వాళ్ళకు చూసినట్లుగానే చెప్తారు. వీరి వేదయుగం నాటి వాళ్ళ ఇతిహాసాలు చెప్పినా, పురాణాలు చెప్పినా మన వెనుక కాలాన్ని తీసుకుపోయేటువంటి లక్షణాలు కూడా ఉన్నాయి. వీళ్ళు గ్రహాలకు సంబంధించిన పరిశోధనలు ఎక్కువ చదువుతారు. తర్వాత నిగూఢంగా ఉంచిన విషయాలన్నీ కూడా ఎంత అంటే పూర్వీకులు మనం ఎంత నిగూఢంగా కొన్ని రహస్యాలు ఉంచారు, ఆ రహస్యాలను కూడా పరిశీలించి బయటికి చెప్పేటువంటి తత్వము సింహ లగ్నానికి ధనస్థానంలో ఉన్నటువంటి బుధుడు అండ్ లాభాధిపతిగా ధనస్థానం బుధుని వల్ల బుధ మహాదశలో ఇన్ని యోగాలు వచ్చేటువంటి లక్షణాలు ఉన్నాయి. తర్వాత వీళ్ళకు చాలా వరకు ధనార్జన కూడా చేసేటువంటి లక్షణాలు ఉన్నాయి. పెద్ద కుటుంబం, మంచి తెలివితేటలు, ధనార్జనాసక్తి వల్ల ఒక్కొక్కసారి ఇతర విషయాలు కూడా మర్చిపోయేటువంటి ఉంటారు. కొంత దైనందిన జీవితంలో కొంత ఆందోళనలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. తర్వాత కన్యా లగ్నం. ఈ కన్యా లగ్నానికి కూడా
సింహలగ్నం, కర్కాటక లగ్నం. టూకీగానే చెప్పండి, టైం అయిపోయింది. అయిపోయిందా? ఇక మనం బంద్ చేద్దాం, మరి తర్వాత ఎప్పుడైనా చెప్తాను. కన్యకి చెప్పండి. చిన్న స్పేస్ ఉండే ఎక్కడ పెట్టాను. కన్యా లగ్నం. కన్యా లగ్నానికి లగ్నాధిపతి లగ్నం, దశమాధిపతి లగ్నం. లగ్నేశే లగ్నగే వృష్టో పుష్టాంగస్థ పరాక్రమే సర్వసంపద్యుతోన్మాని విభావ్యోమతి మానర. దశమేషే తు లగ్నస్థే జాతో విద్య గుణాన్విత బాల్యే రోగి సుధీ అర్థవృద్ధిర్దినే. ఈ సహజమైన భావ ఫలితాలు. అయితే ఇక్కడ కన్యా లగ్నానికి ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే ఈ కన్యా లగ్నంలో ఉన్న బుధుడికి శుక్రుడితో అనుబంధం ఉన్నట్టయితే ఇంకా చాలా విశేషంగా ఉంటుంది కన్యా లగ్నానికి బుధుని యొక్క దిశ. మరి వీళ్ళు చాలా కూడా ప్రబల యోగవంతులు, పంచమా అని కూడా చెప్పొచ్చు. వ్యాపారంలో ప్రసిద్ధి, సత్కర్మలు చేయవాడు, ఎక్స్పర్ట్ ఇన్ ఆస్ట్రాలజీ, ప్రజాకర్షణ ఇవ్వగలేటువంటి వృత్తులు చేస్తారు. వీళ్ళకు గణితం, మంత్ర యంత్ర ప్రయోగాలు బాగా తెలిసినటువంటి వారు, అంటే మంత్రశాస్త్ర తంత్రశాస్త్రాలన్నీ కూడా బాగా తెలిసినట్టు. నేర్పుగల గమనం, చాలా యాక్టివ్ మూమెంట్స్ ఉంటాయండి వీళ్ళలో. గణితంలో చాలా అపారమైనటువంటి తెలివితేటలు. వీళ్ళు కొన్ని సమయంలో మత ప్రచారకులుగా కూడా ఉండగలుగుతారు. నీతి నియమాలు పాటించేటట్టుగా కూడా కొంత ఉన్నది. అయితే దశమాధిపతి అయినటువంటి బుధుని యొక్క లక్షణం కూడా చూసుకుంటే మహా విద్వాంసుడు, వ్యాపారవేత్త, ఇంపార్టెంట్ అంటే పాలిటిక్స్ లో చాలా కీలకమైనటువంటి పదవులు పొందగలుగుతారు. నేర్పులు సర్వకార్యాలను కూడా సమర్థవంతంగా చక్కదిద్దేటువంటి తెలివితేటలు కూడా ఈ కన్యా బుధునికి ఉంది. వీరికి ఆశ్రిత పక్షపాతం ఎక్కువ. తన ప్రాణమైన వారికి ధారపోసి తను ఆశ్రయించిన జనాన్ని రక్షించేటువంటి ఒక లక్షణం ఉంది. రాజకీయములందు గొప్ప నేర్పులు, ప్రమాదరహితంగా అంటే ఎలాంటి విషయాలనైనా ప్రమాదం రాకుండా అంత జాగ్రత్తగా వీళ్ళు పరిష్కారాలు తీసుకుంటారు. అయితే తనకు నచ్చని వారిని మాత్రము ఎంత తిప్పాలనో ఎంత ఏడిపియాలనో ఏడిపించే లక్షణం కూడా దీనికి ఉన్నది. అయితే వీళ్ళు సామాన్యంగా కొద్దిగా పొడుగా టాలెస్ట్ పర్సన్స్, మంచి అంగసౌష్టం కూడా ఉంటుంది. రాజసోపేతమైన జీవితం గడుపుతారు వీళ్ళ జీవితంలో. పితృస్థానం నుండి పురోగమనం చేస్తారు, అంటే పితృవార్జితం మీద కొంత ఆధారపడతారు. తర్వాత వ్యాపారాలను స్వీకరించి కూడా చేస్తారు. అయితే వీళ్ళన్నీ మంచిగా ఉన్నాయి, పేర్లు ప్రఖ్యాతి, కానీ కళత్ర స్థానంలో కొద్దిగా నిర్లక్ష్యం చూపిస్తారు ఈ కన్యా లగ్నంలో ఉన్నటువంటి వారు. ఆత్మగౌరవం కలవారు, చాలా తెలివితేటలు కలవారు, గొప్ప రాజకీయాలు, ఇవన్నీ కూడా శ్రద్ధాశక్తులు, మంచి నిర్వహణ దక్షత, ఇవన్నీ చాలా తప్పుగా ఉన్నాయి. మరి సమయం భావం తక్కువగా ఉంది మిగతాదాన్ని. అయితే దీంట్లో విశేషంగా ఒకటి నేను లాస్ట్ లో చెప్తాను. మీన రాశి చాలా అదృష్టవంతులు ఎవరయ్యా అంటే, మీన లగ్నం, మీన రాశిలో సప్తమ బుధుడు నుండి పుట్టినటువంటి వాడు అపారమైన ధన సంపదలతో విశేషమైన రాజయోగాన్ని అనుభవించేవాడు. అతని జీవితంలో ఒక ఉన్నత కుటుంబం, అపార ధన సంపదలను తీసుకొని వచ్చే భార్య అతనికి భార్య అవుతుంది. అనేక మంది స్త్రీలు కూడా అతన్ని భర్తగా అంటే లక్షణం, అంటే అతనికి 3 రకాలుగా, స్త్రీ మూలకంగా 3 రకాలుగా లగ్నం అవుతుంది. ఒకటి అనువంశికమైనటువంటిది, అంటే భార్య మూలకంగా. తర్వాత తన కింద అంటే కోరికలతో వచ్చేటువంటి వాళ్ళు. ఇట్లా అంటే అక్కడ ఎందుకో విశేషంగా స్త్రీ మూలక ఆర్జన మాత్రం విశేషంగా ఇచ్చి అతను మాత్రం బహు నేర్పరిగా జీవితాన్ని అది సాధించుకునేటువంటి లక్షణాలు ఉన్నట్టుగా మీనరాశికి మాత్రం. అతను ఎట్లా అంటే ఒక దేశంలోనే ఉన్నతమైన ధనవంతుడు, ఒక మహాకీర్తివంతుడు అనే స్థాయికి ఎదిగేటువంటి లక్షణం ఒక మీన లగ్నానికి సప్తమ బుధుడు. అది కూడా మీన లగ్నం మీనరాశిలో ఉంటే, లేదా మీన లగ్నంలో పుట్టి కర్కాటక రాశి, మీన లగ్నంలో ఉండి వృశ్చిక రాశి ఉంది, బుధ మహారదశ వచ్చినట్టయితే అతని జీవిత కాలంలో ఇంత ఆర్జించి తీరుతాడు అని కూడా ఉంది. నేను తర్వాత విషయాలు మళ్ళీ మాట్లాడతాను. ధన్యవాదాలు గురుగారు, అనంతంగా ఉంది. ఇది పూర్తి ప్రోగ్రామ్ అయినా అదే మనకు అలా ఉండేటట్టుంది. చాలా చాలా ధన్యవాదాలు. మంచి విషయాలతో ఈరోజు మనం బుధుడి గురించిన స్మరణ, బుధుడి గురించిన తపన జరిగింది. గురుగారు కమలాకర్ శర్మ గారిని ముగింపు జ్యోతిర్వాణి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గురుగారు మ్యూట్ లో ఉన్నారు.
యోదేవ శ్వేతాస్మాకం ధియో ధర్మాది గోచరాః ప్రేరయేత్ తస్యేత్ భర్గః తద్వరేణ్యముపాస్మహే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నిజానికి ఫలిత జ్యోతిష విషయంలో ఇవాళ మాట్లాడిన తర్వాత దానికి ఇంకా ప్రత్యేకంగా చేర్పులు చేయాల్సినంత అవసరం లేదు. అందరూ కూడా ఇప్పటికే కావలసిన దానికన్నా అధికమైనటువంటి సమాచారం అందించారు. కాకుంటే ఈ కన్యాబుధుని వల్ల కలిగేటటువంటి పార్ట్ అనేటటువంటిది 1/9 అనేటటువంటి దృష్టిలో పెట్టుకోవాలి. మిగిలిన గ్రహాలన్నీ కూడా ఉంటుంటాయి కాబట్టి 9 గ్రహాలలో 9 గ్రహాలు చెప్పే దాంట్లో ఒక గ్రహం ఒకవేళ కన్యాబుధుడు కనుక అయ్యి ఉంటే 12 లగ్నాల వాళ్ళకు ఇటువంటి ఫలితాలు వస్తాయి అనేటటువంటి మాటలో ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా 9వ భాగం సత్యం. మిగిలినటువంటి విషయాలు మిగిలినవి కూడా దాని మీద చూపించే ప్రభావాలు వేరు వేరు రకాలుగా ఉంటాయని అందరికీ తెలిసిన మాటలు. ఇవన్నీ కూడా ప్రత్యేకంగా జ్యోతిష్కులైన మీ అందరికీ నేను చెప్పాల్సినంత అవసరం లేదు. దాని మీద చూపించే గ్రహాల ప్రభావం మళ్ళా ఇతరమైనటువంటివన్నీ కూడా దాని మీద కొంత గొప్ప దాని బలం పెంచడమో తగ్గించడమో ఏదో చేస్తుంటాయి అనే విషయం తెలిసిందే. అయితే ఇక్కడ బుధుడు అనేటటువంటిప్పుడు ఆటోమేటిక్ గా మనకు తెలియాల్సినటువంటిది, ఆలోచించాల్సినటువంటిది ఇది లౌకికమైన ప్రజ్ఞ అని. కన్యలో ఉంటున్నప్పుడు ఈ లౌకిక ప్రజ్ఞ ఎవరికైనా కానీ విస్తరిస్తూ ఉంటుంది. ఆ లౌకిక ప్రజ్ఞ బాగా విస్తరించి అది సంతోషపడేవాడు, అదే ప్రజ్ఞ పెరిగి కూడా ఇబ్బంది పడేవాడు రెండూ ఉంటుంటారు, ఉన్న స్థానాన్ని బట్టి. అది అందుకని వేరు వేరు లగ్నాల వాళ్ళకని గురువు గారు సూచన చేశారు. ఈ లోక ప్రజ్ఞ కొంతమందికి బాగా ఉండటం వల్ల చాలా సంతోషం ఉంటుంది, లోక ప్రజ్ఞ లోపించి ఇబ్బంది పడటం. ఆధ్యాత్మికమైనటువంటి ప్రజ్ఞ, లౌకికమైన ప్రజ్ఞని 2 గ్రహాలకు పెట్టేసి ఒకటి మనకు గురువుకు, ఒకటి బుధునికి పెట్టారు. బుధుని యొక్క భావన విస్తరిస్తూ కనుక జాతకంలో వెళ్ళేటట్టయితే ఆ వ్యక్తి లోకంలో అద్భుతమైన సమాచారాన్ని సేకరించగలిగి ఆ క్షణానికి ఈ లోకంలో ఆ క్షణానికి గుర్తింపబడగలిగినటువంటి యోగ్యుడు అవుతూ ఉంటాడు. మంచి వ్యాపారి, మంచి గుర్తింపు, మంచి ధనము, వ్యవహారం అన్నీ కలుగుతుంటాయి. ఒక రకంగా అధిదేవతగా హయగ్రీవుడి ఆరాధన కూడా మనకు కనపడుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, శక్తి సంపూర్ణుడు కావాలి అనుకుంటే తప్పనిసరిగా గురుబలాలే చూస్తాం. బుధ బలం అనేటటువంటిది ఈ లోకంలో హాయిగా బతకడానికి పనిచేసేటటువంటిది. అప్పటికప్పుడు బండ మీద రాయిని కూడా అమ్మటానికి ఉపయోగించేటటువంటి వ్యవహారం ఉంటుంది, కానీ తాత్కాలికమైనటువంటి విధానం మాత్రమే అది. దీంతో పాటు గురుబలాదులు కనుక సరిగ్గా లేకపోతే మాత్రం అతడు ఆశించినంత ఎదుగుదలకు మాత్రం సాధ్యం కాదు. ఆశించిన ఎదుగుదలంటే లోక ప్రజ్ఞలో ఎదుగుతారండి, దాంట్లో అభ్యంతరం లేదు. ఆధ్యాత్మిక ప్రజ్ఞ మాత్రం ఆశించినంతగా ఉండకపోవటం వల్ల ఈ లోకంలో బతికినంత కాలం హాయిగా బతుకుతారు, కానీ తర్వాత అనేటటువంటి భావంలో రాదు. అసలైనటువంటి మౌలికమైన ప్రజ్ఞ ఏర్పడదు. ఇది కొంచెం మనం ఆలోచించాల్సినటువంటి అంశం. ఈ బుధ సంబంధం అంటేనే పండితుడు, బుధుడు అంటేనే పండితుడు. రెండోది బుధుడు అంటేనే మనకి ఇంగ్లీష్ లో తెలిసినటువంటి అంశం మెర్క్యూరీ అని చెప్పుకుంటుంటాం, జారిపోయేవాడు, ఎవరికి దొరకడు. ఈ జారిపోయేటటువంటి తత్వము, పాండిత్యం అనేటటువంటిది కలిగితే 2 కలుపుకుంటే లోక ప్రజ్ఞ అనే పదం, దైవిక ప్రజ్ఞ అనే దానికి ఈ 2 కలిపితే అటు గురుడు ఇటు బుధుడు అనేటటువంటి ఇద్దరు కూడా మనకు 2 పార్శ్వాలుగా కనపడుతూ ఉంటారు. బుధుడు అందులో ఇటువంటి ప్రజ్ఞ కలిగిన వాడు కన్యా రాశిలో కనుక ఉండేటట్టయితే అసలు ఇంకా ఊహించలేము, అంత అద్భుతమైనటువంటి శక్తివంతుడు అవుతూ ఉంటుంటాడు. కాబట్టి ఈ ధోరణిలో దాన్ని ఆలోచన చేసుకుంటూ ఉండాలి. కన్యా రాశిలోనే మనకు కనిపించేటటువంటిదే ఆకర్షణ శక్తి అని. బుధునిలోనూ అదే ఆకర్షణ శక్తి. మాటల ద్వారా గారిడి చేయొచ్చు. 10 నిమిషాల లోపల మనం మాట్లాడితే ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటుంటాం, కానీ చిట్ట చివరికి అతని కోసం లోకాన్ని వాడుకోగలడు, అతని కోసం ప్రపంచాన్ని వినియోగించుకోగలడు, అతని కోసమే వ్యవహారాన్ని నిర్వహించుకోగలడు. అందుకని కన్యాబుధుని వల్ల కలిగేటటువంటి ప్రజ్ఞ ఏమిటాయంటే ఇటువంటి ప్రజ్ఞ ఒక రాశి వాళ్లకు 6వ స్థానంలో ఉంటుంది, ఇంకో రాశి వాళ్ళకు 5వ స్థానం, ఇంకో రాశి వాళ్ళకు 7వ స్థానం, ఇంకో రాశి వాళ్ళకి 8వ స్థానం ఉంటుంటాయి. ఈ ప్రజ్ఞ అనేటటువంటిది మనకు పరిపూర్ణంగా సద్వినియోగం అవుతుందా కావట్లేదా అని పరిశీలించడమే ఈ సెషన్ కి సంబంధించినటువంటి ముఖ్య అంశం. కాబట్టి ఈ ధోరణిలో మీరు అధ్యయనం చేయడం ప్రారంభం చేయండి, దీనికి చాలా అద్భుతమైనటువంటి ఫలితం కనపడుతూ ఉంటుంది. ఏదేమైనా మొత్తానికి బుధునికి సంబంధించిన ప్రజ్ఞ లౌకిక ప్రజ్ఞ అయితే పేపర్, అదేవిధంగా ముద్రణ, ఈ సమాచార వ్యవస్థ,
ఇప్పుడు మనం మాట్లాడుకునే విధానాలు ఇవంతా బుధుడిదేనండి. ఇదంతా బుధుడిదే. మనం ఒకనాటి విశేషాలు మాట్లాడుకున్నాం ఎక్కువగా, ఇప్పటి మాటలు మాట్లాడండి. ఇదంతా అప్డేటెడ్ వెర్షన్. ఒకనాటి రోజుల్లో పేపరు, ప్రింటింగ్, ముద్రణ వ్యవస్థ అన్నాం. ఈ రోజుల లోపల ఆన్లైన్ వ్యవస్థలు, వాట్సాప్లు, సోషల్ మీడియాలు. బుధుడు మంచి ప్రచారకారకుడు, అద్భుతమైన ప్రచారం చేస్తాడు. ఇంత ప్రచారం చేసేటటువంటి విధానం సోషల్ మీడియా ద్వారా. మీడియా, న్యూస్ మేకర్స్ అందరూ కూడా అనేక రకాల న్యూస్ సంబంధించినటువంటి వ్యక్తులు, పత్రికా విలేకరులు, రాసే ప్రతివాడు బుధునికి సంబంధించినటువంటి వాడు. ఎందుకంటే అప్పటికప్పుడు రాసేది. ఇవాళ రాసి ఇప్పుడు మర్చిపోయేదంతా బుధుడిదే. ఇవాళ రాస్తే 10 ఏళ్ల తర్వాత కూడా గుర్తుపెట్టుకునేది గురువుది. అందుకని ఇదంతా మీడియా ఈ క్షణానికి గుర్తు వేసుకుంటుంది. రేపొద్దురికి ఇవాళ పేపర్ రేపటికి అంతే అయిపోయింది. గంట తర్వాతనే దాని పేపర్ విలువ లేదు. ఇప్పుడు చూసిన న్యూస్కి ఇంకో గంట తర్వాత విలువ లేదు. అటువంటిదంతా కూడా బుధునికి సంబంధించింది. అయితే ఆ బుధునికి సంబంధించిన వ్యవహారాల లోపల మనకు చాలా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఈ కాలంలో ఉంది. కాబట్టి ఆ బుధుని ప్రజ్ఞతో కలుపుకున్న గురుని ప్రజ్ఞను జ్యోతిర్వాణి వాడుకోవాలి. దానికోసం మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు మనం ఎందుకు ఈ వైపుగా నేను తీసుకొచ్చి చెప్తున్నానంటే, జ్యోతిర్వాణికి ఇంత పెద్ద వ్యక్తులందరూ ఇక్కడ ఉండి యోగమంజరి శర్మ గారు ఉంటారు, అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉంటారు. కానీ ఈ పెద్దవాళ్లలో 4-5 విద్యార్థుల నుంచి అసలు ఏ ఆర్టికల్ రావట్లేదు. జ్యోతిర్వాణికి ఆర్టికల్స్ రాకపోయేటట్టయితే మనం దాన్ని దాచిపెట్టుకొని మళ్ళీ తర్వాత చదువుకోవాలి అనుకునేటువంటి విధానం మన దగ్గర ఉండదు. అందుకని అవి పత్రికా రూపంలోకి వస్తేనే మళ్ళీ తర్వాత రోజుల రిఫరెన్స్ వాల్యూ అని చెప్పేసి ఉంటుంటాం. ఆ పత్రికను ఫలాని దాంట్లో ఇవి ఉన్నాయి, ఫలాని దాంట్లో ఇవి ఉన్నాయని గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ రిఫరెన్స్ చేసుకునేటువంటి అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి మంచి వాక్యం మాట్లాడేటప్పుడు విధానం వేరంటే, దాంట్లో 1-2 మంచి చెడు దొరలొచ్చు. కానీ రాసేటప్పుడు మాత్రం 1-2 సార్లు రిఫరెన్స్ చెక్ చేసుకొని రాస్తారు. అందుకనే రాత కావాలి. ఆ రాతకు కూడా బుధుడే కారకుడు. ఆ రాసిన తర్వాత దాన్ని ముద్రించడం, ఆ ముద్రించినటువంటి దాన్ని మళ్ళీ సమాజానికి వినియోగించుకునేటట్టుగా మనం 4 పంపించేస్తుంటే కనీసం మనమన్నా చదువుకుంటూ ఉండేటట్టయితే అది ఎప్పుడో మళ్ళీ దాని తర్వాత తరాల వాళ్ళకు వినియోగపడుతుంటుంది. కాబట్టి అది దాని గురుత్వానికి దాన్ని మార్చాలి మనం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ 4-5 రోజుల లోపల మీ సంబంధించినటువంటి కొత్త ఐడెంటిఫికేషన్స్ ఏమున్నా, ఇప్పుడు మాట్లాడినటువంటి అంశాలతో కూడుకున్న అంశాలైనా ఏవైనా సరే శ్రీజ్యోతిర్వాణి@gmail.com ఏదో ఉన్నది మనకు, దానికి డెఫినెట్ గా తొందరగా పంపించండి. పంపించేస్తే మనకు పత్రికను వేసుకునే అవకాశం ఉంటుంది. కొన్ని ఆర్టికల్స్ మాత్రమే వచ్చాయి, చాలా రావాల్సిన అవసరం ఉంటుంది. పెండింగ్ లో ఉండాలండి మనకు ఆర్టికల్స్ ఇప్పుడు కూడా. అటువంటి స్థితికి తొందరగా ఇంతమంది సభ్యులు ఉన్నటువంటి చోట్లలో అస్సలు నాకేం రాదులే అనుకోకుండా అందరు వింటూ కాకుండా 6 పేజీ రాయండి మీరు, లేకుండా 1 పేజీ రాయండి చాలు. మీ ప్రింటింగ్ లో కనపడితే మీకు వచ్చే ఆనందం డిఫరెంట్ గా ఉంటుందండి. కొత్త వాళ్ళకి ఇది అసలు ఆల్రెడీ పెద్దలైనటువంటి వాళ్ళు ఎన్నో పుస్తకాలు రాసి ఉంటారు. మీ అనుభవాన్ని తర్వాత తరాలకు పంచండి దయచేసి. ఈ 4 మాటలు విన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ఈరోజు చాలా అపూర్వంగా పార్టిసిపేట్ చేశారు. చాలా కొత్త విషయాలతో చాలా వేగంగా అందరూ మాట్లాడారు. ఈరోజు చాలా మంది మాట్లాడారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చే వారం మరొక మంచి కార్యక్రమంతో మంచి విషయంతో ముందుకు వద్దాం. స్వస్తి, సెలవు, నమస్కారం. ధన్యవాదాలు.